ఈరోజు మనం ద్వాదశ రాశుల గురించి చిన్న బేసిక్స్ నేర్చుకుందాం. సింపుల్ గానే ఉంటుంది. స్క్రీన్ షేర్ చేస్తుంటారు మీరు. ఇది మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, ఇది మనకి రాశి చక్రం. ఇది మనకి జనరల్ గా ఒక రాశి చక్రం. ఇది మనకు ఫస్ట్ హౌస్ అనుకోండి, ఇది మేష రాశి అంటాం మనం. ఫస్ట్ హౌస్ మేష రాశి, రెండు వృషభ రాశి, మూడు మిథున రాశి, నాలుగు కర్కాటకం, ఐదు సింహరాశి, ఆరు కన్య, ఏడు తుల, ఎనిమిది వృశ్చికం, తొమ్మిది వచ్చి ధనుస్సు వస్తుంది, పది మకరం, పదకొండు కుంభం, 12 వచ్చి మీన రాశి. ఇది జనరల్ గా. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు ఏమొస్తుంది? చరరాశి వస్తుంది. ఇది చరరాశి. ఆ తర్వాత వచ్చేదేమో స్థిర రాశి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఉభయ రాశి అంటాం. ఉభయ రాశి, మళ్ళీ చర, స్థిర. ఇలా గుర్తుపెట్టుకోండి. ఉభయ, మళ్ళీ చర, స్థిర, ఉభయ, చర, స్థిర, ఉభయ. ఇది మనకి పరాశర మహర్షులు చెప్పిన రాశి చక్రంలో బేసిక్. మనం నాడీ సిస్టమ్ అయినా సరే బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉభయ రాశి మనం తీసుకున్నాం అనుకోండి. ఉభయ రాశి అనేది మనకి రెండు రాశుల కలయిక, చర స్థిర రెండు ఉంటుంది. ఇప్పుడు స్థిర వచ్చింది కాబట్టి స్థిర తర్వాత వచ్చే ఉభయకి ఏమవుతుంది? ఫస్ట్ 0 to 15 degrees వచ్చేదానికి చర లక్షణం ఉంటుంది. 15 to 30 degrees వరకు స్థిర లక్షణం ఉంటుంది. మనకి గ్రహాలు ఎప్పుడైనా సరే ఉభయ రాశిలో పడ్డప్పుడు 0 to 15 పడితే చర లక్షణాలు కలిగి ఉన్నాయి ఆ గ్రహాలు. 15 తర్వాత 30 డిగ్రీలు అయితే స్థిర లక్షణాలు కలిగి ఉన్నాయి అని చెప్పి జనరల్ గా చెప్పుకుంటాం. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే రెండు రకాల లక్షణాలు ఈ రాశిలో ఉంటాయి. సేమ్ అన్ని ఉభయ రాశులకి ఇదే కాన్సెప్ట్ పెట్టుకోండి. ఇప్పుడు జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, ఈ గ్రహాలు చూసుకుంటే గనక ఉచ్చ నేతాలు చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ రవి ఉచ్చ స్థితిని పొందుతాడు. రవి ఉచ్చ స్థితి. ఇదే రాశిలో శని మనకి నీచబడతాడు. ఇది సింపుల్ బేసిక్, మీకు తెలిసింది ఎంత. వీళ్ళు ఎక్కడైతే ఉచ్చ నిద్ర పొందుతున్నారో దానికి కరెక్ట్గా సప్తమ భావంలో మళ్ళీ గ్రహాలు రివర్స్ అవుతాయి. రవి ఉచ్చ అయ్యాడు కాబట్టి ఇక్కడ రవి నీచ అయ్యాడు. శని ఉచ్చ స్థితి పొందాడు. ఇలా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ శుక్రుడు ఉచ్చ స్థితి అనుకోండి, బుధుడు నీచ స్థితి. దీనికి కరెక్ట్గా ఆపోజిట్ సప్తమ భావంలో బుధుడు ఉచ్చ స్థితి పొందుతాడు, శుక్రుడు నీచ స్థితి పొందుతాడు. ఇక్కడ చర్ల తీసుకున్నాం అనుకోండి, చర్లకు వచ్చి గురుడు ఉచ్చ స్థితి పొందాడు, కుజుడు నీచ స్థితి పొందాడు. దీనికి కరెక్ట్గా సప్తమ భావంలో మళ్ళీ ఇక్కడ గురుడు నీచ స్థితి పొందుతాడు, కుజుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇట్లా మనకేంటంటే గ్రహాలు అయిపోతాయి. ఇక్కడ రెండో స్థిర రాశిలో చంద్రుడు, రాహు, వీళ్ళిద్దరూ ఉచ్చ స్థితిని పొందుతారు.
ఇక్కడ చంద్రుడు ఒక్కటి నీచ స్థితిని పొందుతాడు. కేతు ఉచ్చ స్థితి. రాహు నీచ స్థితి. ఇక్కడ కేతు నీచ స్థితి. ఇలా మనకేంటంటే ఉచ్చ నీచాలు గ్రహాల గురించి తెలియాలి. ఇది ముందు ముందు మీకు తెలుస్తుంది ఎందుకు ఉచ్చ స్థితి ఎందుకు నీచ స్థితి అని. ఇప్పుడు ఇక్కడ ఒక బేసిక్ నేర్చుకుందాం మనం. పరాశర మహర్షి రాసులకి బాధక స్థానాలు అనేది డిసైడ్ చేశాడు. ఇవి బాధక స్థానాలు. బాధక స్థానం. బాధక స్థానం అనగానే ఈ బాధకాధిపతి ఏ స్థానంలో కూర్చున్నాడు, ఆ భావం కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఆ స్థానంలో ఏదైనా గ్రహాలు కూర్చున్నాయి అనుకోండి బాధక స్థానంలో, ఆ గ్రహాలు ఏంటంటే ఆ జాతకుడిని బాధించే అవకాశం ఉంటుంది. ఆ బాధక స్థానాలకు నియమం ఏం పెట్టాడు ఆయన? ఒకటి, చరరాశి అనగానే 11వ భావం బాధక స్థానం అవుతుంది. రెండు, స్థిర రాశులకు వచ్చేసరికి బాధక స్థానం 9వ భావం అవుతుంది. మూడు, ఉభయ రాశులకి బాధక స్థానం వచ్చి 7వ భావం అవుతుంది. మనకి 12 రాశులు 12 భావాలు. అంటే ఆ భావం నుంచి ఇది ఏం చేస్తుందంటే బాధక స్థానం అనేది యాక్టివేట్ అవుతుంది మనకి. ఇప్పుడు మేషం మనం చరరాశి అనుకుందాం. సమ్ ఎగ్జాంపుల్, ఇది రాసుకున్నారు కదా, ఇది నోట్ చేసుకోండి. చర 11, స్థిర 9, ఉభయ 7. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉదాహరణ జాతకం తీసుకుందాం. ఒక మేషం తీసుకుందాం. మేష లగ్నం అనుకుందాం. లగ్నాలు ఏదైనా కానివ్వండి, మనకి పరాశర మహర్షి రూల్ ఏం చెప్పాడు? పలానా లగ్నానికి పలానా బాధక భావం అని చెప్పలా. రూల్ 1, చరరాశులకు 11వ భావం బాధక స్థానం, స్థిర రాశులకు వచ్చి 9వ భావం బాధక స్థానం, ఉభయ రాశులకు వచ్చేళ్ళకి 7వ భావం బాధక స్థానం. ఒక మేష లగ్న జాతకుడికి ఇక్కడ శుక్రుడు స్థితి పొందాడు అనుకుందాం ఎగ్జాంపుల్. మనం జనరల్గా ఏం చెప్తాం ఇక్కడ? శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. అర్థం కదా. చంద్రుడు కూడా కూర్చున్నాడు ఇన్ కేసు. చంద్రుడు ఉచ్చ స్థితి. ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తాం? మీ లైఫ్ సూపర్ అంటాం. జనరల్ ప్రెడిక్షన్ ఎవరని చెప్పారు అది? ఎందుకంటే మీరు ఏ అక్షరాల దగ్గరికి వెళ్ళినా నీకే చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, మేష లగ్నం, పైగా శుక్రుడు స్వస్థానంలో కూర్చొని ఉన్నాడు, ధనాధిపతి ధనస్థానంలో కూర్చుంటే ధనం బాగిస్తుంటాడు. ఇదే జనరల్ గా చెప్పారు. కానీ పరాశర మహర్షి ఇంకో సూత్రం కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? చరరాశులకి 11వ భావం బాధకం అని పెట్టాడు. బాధకం. ఇప్పుడు ఈ చరరాశికి 11వ భావం ఇది వస్తుంది లగ్నం కాబట్టి. జనరల్ గా ఏ ఆస్ట్రాలజర్ అనగానే బాధక స్థానం అనగానే నాది మేష లగ్నం అండి, నా శని 11వ భావాధిపతి కాబట్టి శని బాధకుడు అంటాం మనం జనరల్. అది జనరల్ ప్రెడిక్షన్. ఇక్కడ లగ్నం అనగానే మనకు వచ్చేది ఏంటంటే తనువు భావం, శరీరం. రెండు మన వ్యక్తిత్వం. ఈ రెండు ఉంటాయి. కానీ ఈ వ్యక్తిత్వానికి మనం చూడాలి ఒక పర్సన్ది అనుకోండి, మళ్ళీ ఇక్కడ మనకి నాలుగు, ఒక మనిషి జీవితం అనేది జనరల్ గా తీసుకున్నాం అనుకోండి. ఒకటి, ఒకటి జనరల్ గా చూసుకుంటే లగ్నం నుంచి జాతకాన్ని చూస్తాం మనం.
మనం నందినాడిలో గురువుని లగ్నంగా మార్చి జాతకం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు లగ్నానికి మనకి ఎప్పుడైనా సరే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టాలనుకోండి, పిల్లర్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాగే లగ్నం నుంచి అయినా సరే, గురువు నుంచి అయినా సరే, ఏదైనా సరే, అది నాడీ సిస్టమే కానీ, పరాశ్రయ కానీ, ఇంకేదైనా కేపీ కానీ, ఏ ఆస్ట్రాలజీ అయినా సరే, జైమిని కానీ, మన జీవితం బాగుండాలంటే ఒకటి గురువు అంటే జీవకారకుడు జీవితం అనుకుంటాం, రెండు లగ్నాన్ని తనుభావం అంటాం, అక్కడి నుంచి కూడా మన దేహము జీవితాన్ని రెండు చూస్తుంది. ఈ ఫోర్ పిల్లర్స్ అనగానే మనకేమొస్తుంది ఇక్కడ? ఒకటి లగ్నం, కేంద్రాలు అంటాం, రెండు ఫోర్త్ హౌస్, సెవెంత్ హౌస్, 10th హౌస్. ఈ ఫోర్ ఏంటంటే ఒక జీవితం బాగుండటానికి పిల్లర్స్ లాంటి. ఒక మనిషి జీవితాన్ని హ్యాపీగా జీవించాలి అంటే రూల్ వన్ ఏంటంటే అతనికి లగ్న బలం ఎక్కువ ఉండాలి, అంటే తన వ్యక్తిత్వం అనేది చాలా బలంగా ఉండాలి. రెండు, అతని యొక్క మనోస్థితి అనేది, మానసిక స్థితి అనేది కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. మూడోది వచ్చేదానికి అతని యొక్క సంబంధ బాంధవ్యాలు అనేది చాలా బలంగా ఉండాలి. పదోది వచ్చేది అతని యొక్క డిసిప్లిన్, వర్క్ డిసిప్లిన్, కర్మభావం, కర్మస్థితి, ఇవి బలంగా ఉండాలి. ఈ నాలుగు పిల్లర్స్ ని ఎవరైతే డిసిప్లిన్డ్ గా లైఫ్ లో తీసుకెళ్ళగలుగుతాడో వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది. మీకు దశమంలో లోపం ఏర్పడినా జీవితంలో సమస్యలు వస్తాయి, సంబంధ బాంధవ్యాలు నెరవేర్చే విషయంలో లోపం ఏర్పడినా జీవితంలో సమస్యలు వస్తాయి, మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా జీవితం లాభం వస్తుంది. ఈ నాలుగు దెబ్బలు. వీటికి దైవ స్థానాలు ఏమైనా ఉన్నాయంటే 5, 9 కోణాలు. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటున్నాం, ఏ పుణ్యాన్ని నాశనం చేసుకోకుండా ఉంటున్నాం, పితృదేవతల యొక్క ఫలితాన్ని ఎలా పొందుతున్నాం, గురువుల యొక్క, తండ్రి యొక్క, ఈ రెండు ఏంటంటే మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాయి. అందుకే లక్ష్మీ స్థానాలు, లక్ష్మీ యోగాలు ఎప్పుడైనా పంచమ నామాలకే ఉంటాయి. రాజ్యభావాలన్నీ మనకేంటంటే కేంద్రాలకు ఉంటాయి. ఇది ఎప్పుడైనా సరే పిల్లర్ స్ట్రాంగ్ గా ఉన్న బిల్డింగ్ ఎప్పుడైనా బాగుంటుంది. దాని గురించి భయపడక్కర్లేదు మనం. ఈ పిల్లర్సే స్ట్రాంగ్ గా లేవు అనుకోండి, ఆ లైఫ్ లో సమస్యలు ఎప్పుడు వస్తుంటాయి. వీళ్ళకి సమస్యలు ఎలా వస్తున్నాయి మనకి అని చెప్పేసి మనం వాళ్ళ జాతక చక్రం బట్టి చూడాలి. మనం గతంలో చెప్పుకున్నాం. ఆ, ఒక 9 గ్రహాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చెప్తామంటే వీటి యొక్క యాట్రిబ్యూట్స్, పాజిటివ్ యొక్క గుణాలు ప్రతి గ్రహానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఒక గ్రహం బలంగా ఉంటే వాళ్ళ జీవితంలో ఎలాగుంటారు, గ్రహ బలంగా లేకపోతే ఎలా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి. ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతా భావం తెలియజేయటం, అవతల గౌరవం ఇవ్వటం ఉన్న గుణం కలిగి ఉన్న వాళ్ళు చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్తుంటారు. అదేంటి సార్ మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పాల్సిన పని ఉంది, మేము చేయాలి కదా, ఇలాగ ఉంటాయి జనరల్ గా మాటల సమాజం. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే తను థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాడు, చెప్తున్నాడు, తను పొందిన ఫలితానికి కృతజ్ఞత తెలియజేస్తా అంటే తన జాతకంలో గురువు బాగున్నాడు. గురువు బాగోలేదనుకో అతనికి కృతజ్ఞత అనేది తెలియజేయడం చేస్తాడు. అంటే గురువు శుభగ్రహం మనం జనరల్ గా చూసుకుంటే గురు దృష్టిలో పడితే శుభమే అనుకుంటాం. ఆ గురువు ఎంతవరకు శుభాన్ని ఇస్తుంటాడు, ఏ ఏ విషయాల్లో శుభాన్ని ఇస్తుంటాడో అదే గురువు ఎప్పుడు వీళ్ళని చాలా డ్యామేజ్ చేస్తుంటాడు అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు మనం జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, శుక్రుడు మనం స్వస్థానంలో పెట్టాం ఇక్కడ, అది ఇక్కడ శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మేష లగ్నానికి యాక్చువల్ గా చూసుకుంటే శని బాధకుడు. ఎందుకంటే మేష లగ్నం చర లగ్నం అయింది, 11 భావాది బాధకుడు. సరే, చర లగ్నాన్ని 11 బాధకుడు కదా. ఇప్పుడు ఇతనికి ఒక మేష రాశి సుఖస్థానం ఏదైతే ఉందో దీన్ని మనం ఫోర్త్ హౌస్ సుఖస్థానం అంటాం. అంటే ఇతను సుఖాన్ని పొందడం. సుఖం అంటే మనకు చాలా రకాల సుఖాలు ఉంటాయి. ఒకటి మానసిక సుఖం ఉంటుంది, మనం సంపూర్ణంగా హ్యాపీగా భోజనం చేసినప్పుడు కూడా మనిషి తృప్తిగా తిన్నప్పుడు కూడా ఒక సుఖం వస్తుంది, స్థాన భోజనం అంటాం, అది సుఖం. రెండోది శృంగారంలో వచ్చే సుఖం, అది కూడా ఫోర్త్ హౌస్ లో చూస్తాం. శృంగార స్థానం సప్తమ భావం అయితే దాని నుంచి పొందే సుఖం ఫోర్త్ హౌస్. ఇప్పుడు మనం శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ కూర్చోడు. చంద్రుడు అనగానే మనం ట్రావెలింగ్ అనుకుంటాం, లిక్విడ్ క్యాష్ లాంటి అనుకుంటాం, ఫుడ్ లాంటి అనుకుంటాం. శుక్రుడు అనగానే సుఖాలు, భోగాలు, ఫైనాన్షియల్ లాంటి అనుకుంటాం, కారకాలు. ఇప్పుడు
చతుర్థ భావ కారకత్వాలు కూడా వీళ్ళు దిగ్బలాన్ని పొందుతారు. చతుర్థ భావానికి ఏంటంటే శుక్రుడు దిగ్బలం పొందుతాడు, చంద్రుడు దిగ్బలం పొందుతాడు చతుర్థానికి. అంటే మానసిక సుఖానికి కానీ, ఇంకే ఇతరత్ర సుఖాలకు కానీ, మృష్టాన్న భోజన సుఖాలు కానీ కారకులు ఏంటంటే వీళ్ళిద్దరే అవుతారు. ఇప్పుడు ఈ జాతకంలో చరలగ్నం నుంచి బాధక స్థానం ఏమైంది మనకి? వృషభం అయింది. కర్కాటకానికి వృషభం అయింది. జనరల్ గా పైకి చూస్తేనేమో వీళ్ళిద్దరు మనకు బాగానే ఉండారు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎంతవరకు బాగుంటారంటే మనకి లిక్విడ్ క్యాష్ అవ్వడానికి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి, సంపాదనలకు అన్ని బాగుంటారు. శుక్రుడు సంభోగ కారకుడు కదా, అంటే సుఖాన్ని ఇచ్చేది, వాహన సుఖాన్ని ఇచ్చేది, వాహనాలు ఉంటాయి వీళ్ళకి. కానీ కంఫర్ట్నెస్ అనేది ఫోర్త్ హౌస్. ఈ ఫోర్త్ హౌస్ బాధక స్థానంలోనే శుక్రుడు కూర్చున్నాడు. శుక్రుడే బాధకుడు అయిపోయాడు ఇక్కడ. దేనికి? సుఖస్థానానికి బాధకుడిగా మారాడు. ఇప్పుడు వీళ్ళకి సరైన మృష్టాన్న భోజనం చేయలేరు. కానీ తిండి కరువు ఏమి ఉండదు, ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటాయి. కానీ అతను మృష్టాన్న భోజనం చేయలేడు, అంటే ఆ సుఖాన్ని అనుభవించలేడు. పెళ్లి చేసుకుంటాడు, అందమైన భార్య ఉంటుంది, సుఖాన్ని అనుభవించలేడు, సంభోగ సుఖాన్ని. అర్థమైనా? వెహికల్ ఉంటుంది, పెద్ద పెద్ద వెహికల్సే ఉండొచ్చు, కానీ దాని యొక్క కంఫర్ట్నెస్ ని ఎంజాయ్ చేయలేడు. ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఇక్కడ అంటే, రీజన్ ఏంటంటే శుక్రుడు ఫైనాన్షియల్ మ్యాటర్ అవుతాడు. ఇతను ఎప్పుడైతే సంసారం చేద్దాం అనుకుంటున్నాడో, రిలేషన్ చేద్దాం అనుకుంటాడు, సుఖపడదాం అనుకుంటాడు, అప్పుడు ఇతనికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గుర్తుకు వచ్చేసి తను బాధాకారకుడు అయిపోతున్నాడు. పీడించేది ఎవరు ఇక్కడ? శుక్రుడు చంద్రుడు ఇద్దరు పీడిస్తున్నారు. దేన్ని పీడిస్తున్నారంటే ఇతను మనస్సుని పీడిస్తున్నారు. మనస్సుకి వాళ్ళు బాధక స్థానంలో స్థితి పొందారు అని చూసి చెప్పవచ్చు. వీళ్ళకి సంసారంలో ఇబ్బంది ఉంటుందండి, కొంచెం కంట్రోల్స్ అవ్వాలి, లేకపోతే డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రుడు కూడా మళ్ళీ కూర్చున్నాడు కాబట్టి ఇంకో మ్యారేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. రెండు రకాలుగా చెప్పొచ్చు. చంద్రుడు కూడా ఉచ్చస్థితి పొందాడు కదా, అంటే మనకారకుడే సెకండ్ హౌస్ లో ఉచ్చస్థితిని పొందుతా. అర్థమైందా? ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల తను మానసిక సుఖాన్ని పొందలేకపోతున్నాడు. ఇప్పుడు జనరల్ ప్రెడిక్షన్ లో చూడండి ఎంత బాగుంటుంది ఆ రెండు చూస్తే. నీకే మ్యాచ్ లగ్నం, చంద్ర శుక్రులు కూర్చున్నారు, రెండు ఏంటో సూపర్ అంటాం. ఉంటుంది, డబ్బు ఉంటుంది, కాదని నేను అన్ను. ఫైనాన్షియల్ బాగానే సంపాదిస్తాడు, 24 గంటలు డబ్బు కోసం తిరుగుతూనే ఉంటాడు. అర్థమైందా? చివరికి భార్యతో బెడ్రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా డబ్బే ఆలోచిస్తుంటాడు, ఎంజాయ్ చేయలేడు. భోజనం చేసినప్పుడు కూర్చుంటాడు, భోజనం యొక్క ఫ్లేవర్ ని, సుఖాన్ని అనుభవించాలనుకుంటాడు, అనుభవించలేడు, డబ్బే గుర్తుకొస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎంత పీడిస్తారంటే ఇతను మానసిక సుఖాన్ని లేకుండా అంత బాగా పీడిస్తుంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లగ్నానికి వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు కదా, ఎందుకంటే కారకులు కూర్చున్నారు ఇక్కడ. కారకులు కాదు, ఎవరన్నా కూర్చొని ఇక్కడ. ఇప్పుడు శని కూర్చున్నాడు అనుకుందాం ఇన్ కేసు. ఇక్కడ శని కూర్చున్నాడు ద్వితీయ స్థానంలో. శని కూర్చోగానే మనం ఏం చెప్తామంటే వీళ్ళు దశమాధిపతి తన స్థానం నుంచి పంచమంలో కూర్చున్నాడు, లేక కూర్చున్నాడు ద్వితీయంలో కూర్చున్నాడు, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటారని మళ్ళీ చెప్పొచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే నేము, ఫేము, స్టేటస్, ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తా మానసిక అశాంతిని పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ కి చరస్థానంలో కూర్చున్నాడు ఆయన, మేష లగ్నం. ఫోర్త్ హౌస్ చర, ఎందుకంటే మన పరాశరి పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఏం చెప్పాడు? చర స్థానాలకి, చర రాసులకి 11వ భావం బాధక స్థానం అని చెప్పాడు. స్థిర రాశులకి 9వ భావం బాధక స్థానం అని చెప్పాడు. ఉభయ రాశులకి సప్తమ భావం బాధక స్థానం అని చెప్పాడు. రెండు, అందులో ఏదైనా కూర్చున్న గ్రహాలు కూర్చోనండి, ఆ గ్రహాల కారకత్వాలు, ఆ గ్రహాలు ఏ భావాలు అవుతున్నాయి వాళ్ళ జాతకానికి, ఆ భావ కారకత్వాల వల్ల బాధక స్థానంలో కూర్చుంటే ఆ గ్రహాలు బాధ పెడతాయి. ఎందుకంటే మనకి ఒకటే గుర్తుపెట్టుకున్నాం, మన జాతక చక్రంలో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు జాతక చక్రంలో ఎక్కడో ఒక చోట ప్లేస్ అవ్వాల్సిందే. ఏదో భావానికి అది బాధక స్థానం అవ్వకుండా ఉంటుందా? ఎందుకంటే నేను నవగ్రహాల యాట్రిబ్యూట్స్, పాజిటివ్ యాట్రిబ్యూట్స్ మన లైఫ్ లో తీసుకోవాలి. తీసుకోలేదనుకోండి ఇబ్బంది. ఇప్పుడు పంచమ భావం ఏంటంటే ఇతర మనిషి యొక్క ఆలోచనలు కదా. ఒకటి ఆలోచనలు, అతనిలో ఉండే ప్రేమతత్వం, అతని యొక్క సంతానం, అలాగే ఆనందం, సంతోషం, ఇవన్నీ పంచమ భావంలో ఉంటాయి. ఏమంటాయి పంచమ భావంలో మనకి? ఒకటి, మనం చదువుకునే చదువు, సెల్ఫ్ లెర్నింగ్ అంటాం. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం.
నేను చదవగలుగుతున్నానా ఎక్కువసేపు, ఎందుకు చదవలేకపోతున్నాను, మా పిల్లోడు చదవట్లేదండి సరిగ్గా అంటారు. మీకు వచ్చే ప్రశ్నలు ఇవన్నీ. మా అబ్బాయి ఫోకస్ చేయలేకపోతున్నాడండి ఎడ్యుకేషన్ మీద అంట. ఇవన్నీ ఏంటంటే మీకు జనరల్గా వస్తుంటాయి ప్రశ్నలతో. జనరల్గా అలాంటి ప్రశ్నలు రాగానే మీరు ఏం చేస్తారంటే పంచమ భావం మీద దృష్టి చేస్తారు, చదువు మీద. అంటే ఇది స్కూల్లో టీచర్లు చెప్తారు, ఇది సెల్ఫ్ లెర్నింగ్. టీచర్లు ఏం చెప్పారు, మనం ఏం నేర్చుకుంటాం, దాని యొక్క సూక్ష్మత ఏంటి అని. ఇక్కడ సంతోషంగా ఉన్నాడు, ఆనందం ఉంది, ప్రేమ ఉంది. ఇక్కడ తర్వాత సంతానం, తర్వాత పెళ్ళైతే. ఈ పంచమభావం యాట్రిబ్యూట్స్ ఇవి. ఇప్పుడు పంచమభావం స్థిర రాశి కదా, దీని యొక్క బాధక స్థానం మేషం అవుతుంది. అంటే ఈ స్థానంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే నీ చదువుకి బాధక స్థానం అనేది మేషమే పడింది. ఇది స్థిర రాశి అయింది పంచమ భావం. స్థిర రాశి నవమ భావం వచ్చేసరికి బాధక స్థానం. ఇన్ కేసు శని కూర్చున్నాడు, తను ఎందుకు చదవలేకపోతున్నాడు అంటే నిరంతరం ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తున్నాడు, కర్మ గురించి ఆలోచిస్తున్నాడు, పేడలో ఉండే కాబట్టి చదవలేకపోతున్నాడు. శుక్రుడు కూర్చున్నాడు, శుక్రుడు అనగానే అంటే రిలేషన్స్, సంబంధ బాంధవ్యాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు, చదవలేకపోతున్నాడు. బుధుడు కూర్చున్నాడు, వ్యాపారాలు వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి చదవలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయా గ్రహాలు ఏంటంటే అక్కడ కూర్చొని పీడిస్తాయి. గురువే కూర్చున్నాడు, అమ్మ లగ్న గురువు నీకేంటి, గురువు పంచమ భావం మీద దృష్టి ఇచ్చాడు, శుభం, 100 చెప్తాం మనం. జనరల్ గా గురువు దృష్టితో కూర్చుంటాడు. గురువు దృష్టి చూస్తున్నాడు, పంచభావం కాపాడుతున్నాడు, పంచమ దృష్టి మనం ఆయన కాదనకూడదు. కానీ ఇదే ఎడ్యుకేషన్ విషయంలో, ఇదే ఆనందం విషయంలో, ఇదే గురువు పీడించే అవకాశం ఉంటుంది. ఇక్కడ గురువు శాపం. వాళ్ళకి ఆనందం ఏమోడు గురువు, ఎందుకంటే నైన్త్ లాట్. తండ్రి వల్ల వాళ్ళకి సుఖ సంతోషాలు దొరకవు. తండ్రి పీడించే అవకాశం ఉంటుంది నైన్త్ లాట్గా. అర్థం. 12th లాట్ వాళ్ళు బాగా ఆ జర్నీలు ఈ జర్నీలు చేస్తుంటా, దేహానికి విపరీతంగా పడతా, మళ్ళీ చదవనీదు. గురు దృష్టి పడుతుంది పాపం, ఆయన కాపాడని చూస్తున్నాడు. కానీ ఇతనిలో కృతజ్ఞతా భావం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ బట్. అవే థ్యాంక్స్ చెప్పే గుణం ఎంతవరకు ఉంది. ఎందుకంటే ప్రతి గ్రహం పాజిటివ్ అట్రిబ్యూట్స్ డెవలప్ చేసుకోండి, అతను ఎక్కడో చోట కూర్చోవచ్చు కానీ. ఇప్పుడు లగ్న గురువు ఈ పంచమ భావానికి బాధక స్థానంలో కూర్చొని తను బాధ పెడుతున్నాడు. తన ఒకటి చదువుదాం అనుకుంటాడు, బాధక స్థానంలో గురువు తండ్రి కూర్చొని నాకు లగ్నాన్ని తన కంట్రోల్లో తీసుకొని నువ్వు ఇది చదువు, పలానా చదువు, పలానా చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి అతను చదువుని చదవనీయకుండా బాగా స్ట్రెస్ లో తీసుకెళ్తా కొలాప్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పంచమ భావం ఏదైంది, ఇప్పుడు పంచమ భావం సరదా తీసుకున్నాం అనుకోండి, వృషభ లగ్నానికి వెళ్ళండి మీరు ఒక స్టెప్ పక్క. పంచమ భావం మనకు ఉభయం అయిందిగా. ఇక్కడ ఎవరు కూర్చున్నారు అన్నది ఇంపార్టెంట్. నేను వృషభ రాశి అండి, నాది వృషభ లగ్నం అండి, నాకు చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నానండి, నాకు అసలు సంతోషం ఉండట్లేదు, జీవితంలో ఆనందం ఉండట్లేదు, ఏం చేయాలంటే నీ బాధక స్థానంలో ఏదైనా గ్రహాలు కూర్చున్నాయని అంతే. ఇది రూల్ 1. ఇప్పుడు ఇక్కడ గురువు లేడు, అర్థమైందా. కుజుడు ఎక్కడ కూర్చున్నాడని చూడాలి. ఎందుకంటే బాధకాధిపతి కుజుడుగా. మేష లగ్నానికి పంచమ భావానికి బాధకాధిపతి లగ్నాధిపతి అవుతున్నాడు, రూల్ 1. ఈ లగ్నాధిపతి మీద డిపెండ్ అయ్యి ఇతను పంచమ భావం అనేది ఉంటుంది, చదువు అనేది. కుజుడు బాగా లేదు వాళ్ళ జాతకంలో, మంచి ప్లేస్మెంట్ లేదు, కుజుడు శని చేత పీడించబడుతున్నాడు. అర్థం, దుస్థానాల్లో కుజుడు కూర్చున్నాడు. అప్పుడు ఇతను ఎడ్యుకేషన్ ని డ్యామేజ్ చేసేది కుజుడే. ఎక్కడ కూర్చున్నాడు కుజుడు, ఒకటి తన వ్యక్తిత్వం లగ్నత్వం వస్తుంది, రెండు కుజుడు ఏ ప్లేస్ లో కూర్చున్నాడు, ఏ గ్రహాల ప్రభావంలోకి వెళ్ళాడు, ఆయా గ్రహకారకత్వాల వల్ల కూడా ఇతను ఎడ్యుకేషన్ ఉండదు. మనకు 2 రూల్స్ దొరుకుతాయి. ఇక్కడ ఏ గ్రహం లేదు మనకి మేషంలో. అప్పుడు సెకండరీగా మనం ఏం తీసుకుంటామంటే లగ్నాధిపతి ఎక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే పంచమ భావానికి బాధక స్థానమే లగ్నం అయింది, బాధకాధిపతి కుజుడే అయ్యాడు చదువు విషయంలో మేష లగ్నానికి. అందుకే మేష లగ్న జాతకాలకి ఆల్మోస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ కుజుడు, వాళ్ళ యాంగర్ ఇష్యూస్ ఏం చేస్తాయంటే
ఎడ్యుకేషన్లో డిఫరెన్సెస్ తెప్పిస్తాం. ఎడ్యుకేషన్లో డిఫరెన్సెస్ వాళ్ళకి అవి తెప్పిస్తుంటాయి. ఇది లగ్నాధిపతి అయ్యాడు కదా, వృషభ లగ్నానికి లగ్నాధిపతి ఏం కాదుగా, గురువు అయ్యాడు, మేన్ రాశి గురువు అయ్యాడు. అతను ఏమయ్యాడు, ఏకాదశి అధిపతి అయ్యాడు గురువు. అంటే ఏంటి, ఇతను అగ్రసోదర వర్గం కానీ, ఇతను సోషల్ సర్కిల్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ, అంటే గురువు ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళు ఎలాంటి గుణాలు ఉన్న ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళు ఇతను ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేస్తారు, వృషభ లగ్న చేస్తారు. అందుకంట మంచి స్నేహాలు అంటే మంచి చదువు ఉంటుంది. స్నేహాలు బాగాలేదు వృషభ లగ్న జాతకాలకి, వాళ్ళ ఆనందం, ప్రేమ వ్యవహారాలు, సంతోషం అన్నీ హరించుకుపోతాయి. రెండోది, అక్కడ కూర్చున్న గ్రహాలేంటి, అది ఏమైంది, వృషభ లగ్నానికి ఏకాదశి స్థానం అయిందిగా, రూల్ వన్. ఏకాదశం అంటే ఏంటి, ఫ్రెండ్ సర్కిల్, అగ్ర సోదర వర్గం వస్తారు, సోషల్ సర్కిల్ వస్తారు. అక్కడే కుదిలో కూర్చున్నాడు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపార ఫ్రెండ్ సర్కిల్ అయ్యాడు, వాడు ఇతను ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేస్తాడు. చేస్తాడు. ఎస్ఏనే అయ్యాడు, మహాపీడితుడు, గుంటకాళ్ళు వేసుకొని సన్నగా పక్కగా ఉంటాడు, అలాంటి క్యాండిడేట్ ఇతను లైఫ్ లోకి వస్తాడు, ఇతను ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేస్తాడు. కుదిరే వచ్చి కూర్చున్నాడు. కుదిరే అనగానే అంటే ఇక్కడ రిలేషన్స్, ఎందుకంటే సప్తమాధిపతి వ్యయాధిపతి ఆయనే కాబట్టి తన లైఫ్ లో ఒక రిలేషన్ వస్తుంది. ఆ అమ్మాయి ఇతను షార్ట్ టెంపర్ వస్తుంది, ఇది ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేస్తుంది. ఇంకో రకంగా కూడా మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. అంటే స్థిర లగ్నానికి అదే అండి. ఇప్పుడు ఒక మనిషి ఉద్యోగం గురించి అడిగారు అనుకోండి, మేష లగ్నాన్ని ఉద్యోగం తీసుకుందాం. ఉద్యోగం అనగానే ఒకళ్ళ కింద పనిచేసేది ఏమొస్తుంది మనకి ఇక్కడ, వ్యాపారం అంటే అది వస్తుంది, పనిచేసేది అయితే గనక ఇది వస్తుంది, కన్య వస్తుంది. ఒకళ్ళ కింద మనం చేసే ఉద్యోగం. ఇంకా కర్మ, దశంభావం చూసుకుంటాం 216లో, ఒకళ్ళ కింద ఉద్యోగం చేయటం ఇది. మన నేను సరిగ్గా ఉద్యోగం చేస్తున్నాను చేయలేకపోతున్నాను అంటే నిన్ను బాధ పెట్టేది ఏంటంటే ఇక్కడ కూర్చున్న గ్రహాలు. ఉద్యోగం చేయను వ్యాపారం చేయను అన్నాడు అనుకోండి, అప్పుడు మనం రెండు చూస్తాం. మేష లగ్నానికి ఉద్యోగ స్థానం, ఇక్కడ ఏదైనా గ్రహం కూర్చుంది అనుకోండి, రవి కూర్చున్నాడు ఇన్ కేసు పంచమాధిపతి, అంటే తను ఉన్న ఆలోచన విధానం వల్ల కానీ, తన డామినేటింగ్ నేచర్ వల్ల కానీ, ఆధిపత్యం వల్ల, మైండ్ సెట్ వల్ల కానీ ఇతను ఉద్యోగం చేయలేడు, ఎందుకంటే దీనికి బాధక స్థానంలో రవి కూర్చున్నాడు. కుజుడు కూర్చుంటే అక్కడ తనకుండే యాంగర్ ఇష్యూస్ వల్ల, షార్ట్ టెంపర్ వల్ల ఉద్యోగం చేయలేడు. ఇప్పుడు వ్యాపారం చేద్దాం అనుకోండి, ఈ వ్యాపారానికి చర్రాసి ఎందుకు, ఇక్కడ బాధక స్థానం అయింది, ఇదేంది, ఏమైంది, ఇక్కడ పంచమ భావం అయింది. ఈ పంచమ భావాలు ఏ గ్రహాలు కూర్చున్నాయి, వాటి యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి, అవి ఇతని వ్యాపారాన్ని ఇబ్బంది పెడతాయి మేష లగ్నానికి. ఎందుకంటే ఈ సప్తమ భావం చర్రాసి అయింది, దాని యొక్క ఏకాదశం పంచమ భావం అయింది. ఇతను వ్యాపారం చేయాలనుకో, ఇతను ఆలోచనలే ఫస్ట్ ఇతను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది, ఇక్కడ కూర్చున్న గ్రహాలు డ్యామేజ్ చేసే అవకాశం. ఇతను ఇక్కడ 12వ భావంలో కూర్చున్నాడు, ఇది దుర్వ్యయం అంటాం. రవి అక్కడ కూర్చున్నాడు వ్యాపారం చేయాలంటే, ఇతను విపరీతంగా ఖర్చులు పెడతాడు, ఖర్చులు కంట్రోల్ లేదు, బ్యాలెన్సింగ్ లేదు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియదు. కాబట్టి వ్యాపారంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెంటర్ని తీసుకోవచ్చు మనం. వ్యాపారంలో మళ్ళీ స్టైల్స్ ఉంటాయి, ఎలాంటి వ్యాపారం చేద్దాం అనుకున్నా ఆ వ్యాపారం ఏ భావానికి సంబంధించింది, ఆ భావం నుంచి బాధక స్థానంలో ఏ గ్రహాలు కూర్చొని, అంటే ఒక పర్సన్ వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఏదైనా కానీ ఒక ఆస్ట్రాలజర్ గా మనం డిజైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషికి 12 భావాల్లో ప్రతి భావానికి ఒక భావం బాధక భావం అవుతుంది. ఆ బాధక భావంలో ఏ గ్రహాలు కూర్చోంటాయి. జనరల్ గా చూసుకునేటప్పుడు, బేసిక్స్ లో నేర్చుకునేటప్పుడు ఈ ఉచ్చ గ్రహాలు, ఇవి నీచ గ్రహాలు, అక్కడ అయ్యి ఉంది, ఇక్కడ ఉంది, నీకు సూపర్ అంటాం, జస్ట్ బేసిక్ నాలెడ్జ్. పరాశర మహర్షిన చెప్పిన మనకి బాధక స్థానాన్ని ఎలా చూస్తుంటారంటే ఆస్ట్రాలజర్స్, లగ్నానికి ఒక్కదానికి అప్లై చేస్తారు. ఆయన లగ్నానికి చెప్పాల బాధక స్థానాన్ని, చరరాశులకి, స్థిర రాశులకి, ఉభయ రాశులకి మెన్షన్ చేశాడు, చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు ఆయన. అంటే నువ్వు ఏ భావానికి ప్రశ్న అడుగుతున్నావు, ఆ భావాన్ని ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ భావానికి సంబంధించిన బాధకాధిపతి ఎవరు. నాకు మనశ్శాంతి లేదండి, మేష లగ్నం, ఫోర్త్ హౌస్, దాని బాధక స్థానం ఏంటి, ద్వితీయం, శుక్రుడు. నువ్వు ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఆలోచించి మాకు, లగ్జరీ ఈవెంట్స్ గురించి ఆలోచించి మాకు, రూల్ వన్, నీ శుక్రుడు నేను డ్యామేజ్ చేస్తున్నాడు. ఫస్ట్ అప్పుడు మనం ఏం చేయాలి, నువ్వు లేడీస్ కి బాగా గౌరవించడం నేర్చుకో, స్త్రీలను గౌరవించడం నేర్చుకో. రెండోది, లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉండు, శుక్ర పరిహారం చేయి, శుక్రుడు పీడాహార స్తోత్రం చెయ్యంట. నవగ్రహాలకు మనకేంటంటే పీడాహార స్తోత్రాలు ఇస్తారు. ఒకటే నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి,
రెండు నవగ్రహ స్తోత్రాలు అనగా మనకేంటంటే ఆ నవగ్రహ బలాన్ని పెంచుకుంటాయి. నవగ్రహ పీడాహార స్తోత్రాలు ఉంటాయి. ఈ గ్రహాలు పీడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పీడాహార స్తోత్రం. ఇప్పుడు చంద్రుడు శుక్రుడు కూర్చున్నాడు వృషభ రాశిలో, నాకు మనశ్శాంతి లేదు అంటున్నాడు. మనం ఏం చెప్తామంటే శివాభిషేకం చేసి చంద్రుడు కూర్చున్నాడు, శుక్రుడు అక్కడే కూర్చున్నాడు, శుక్ర చంద్రులకి పీడాహార స్తోత్రాలు పఠించు బాబు నీకు మనశ్శాంతి వస్తుందని జనరల్ ప్రెడిక్షన్ చెప్తాం. జనరల్ ప్రెడిక్షన్ అది ఎంతవరకు పనిచేస్తుంది. నేనైతే ఏం చెప్తానంటే అది చెప్తాను, నేను శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకో, చంద్రుడు కూర్చున్నాడు కాబట్టి నీకు మనశ్శాంతి వస్తుంది. ఎందుకంటే నీకు చంద్రుడు ఉచ్చ స్థానంలో కూర్చున్నాడు, నీది మేష లగ్నం అయింది, నీ చతుర్థానికి ఏకాదశ స్థానంలో కూర్చున్నాడు. అంటే బాధక స్థానాన్ని చంద్రుడు ఆక్యుపై చేశాడు, తనే ఆక్యుపై చేశాడు చతుర్థాధిపతి. అంటే నీ మనస్సు నిన్ను బాధ పెడుతుంది, రూల్ వన్ ఫస్ట్. రెండోది నీ సెకండ్ హౌస్, నీ వాక్కులు నిన్ను బాధ పెడతాయి. నీ మనశ్శాంతి లేకుండా నీకు నోటితోలు ఉండే అవకాశం ఉంది. శుక్రుడు కూడా అక్కడే కూర్చున్నాడు, సప్తమాధిపతి కూడా అక్కడే కూర్చున్నాడు. అంటే నీ బిజినెస్ వ్యవహారాల్లో కానీ నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ నువ్వు ఏంటంటే బాగా కనెక్ట్ అవ్వటం వల్ల, ఎందుకంటే బాగా సంపాదించాలి తప్పడం వల్ల, ఎందుకంటే స్వస్థానంలో కూర్చుంది కదా, ఇది మనస్సుకి ఏం చేస్తుందంటే బాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు పీడాహారం చెప్పొచ్చు. నేనేం చెప్తానంటే అంటే నువ్వు ఫస్ట్ ఏంటంటే సైకలాజికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వు. అర్థమైందా? మదర్తో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయి, ఆమెకు బాగా గౌరవ మర్యాద చేయి, చంద్రకారకత్వాన్ని బలం చేసుకో. ఆ చంద్రుడు నిన్ను అప్పుడు పీడించడం మొదలు పెట్టడం. అలాగే శుక్రకారకత్వం, దాన్ని కూడా బలం చేసుకో. ఎక్కువగా భోగాలు గీగాలు వాటిగా ఆలోచించకుండా సంతోషంగా ఎలాగ ఉండాలి, సుఖంగా ఎలాగ ఉండాలి, ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్ అదే జీవితం అనుకోకుండా ఉండవు అనుకో, నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పి మనం గైడ్ చేస్తుంటాం. మనం ఏదైనా పని చేసేటప్పుడు మెడిటేషన్ చేయంటాం, ఆస్వాదించే ఆ పని, నేను ఆస్వాదించడమే మెడిటేషన్ అంటే. అందుకే శుక్రుడు యొక్క యాట్రిబ్యూట్స్ ఎప్పుడైతే నువ్వు తెచ్చుకున్నావో అప్పుడు ఆటోమేటిక్ గా పాజిటివ్ యాట్రిబ్యూట్స్ వల్ల నువ్వు మనశ్శాంతి దొరుకుతుంది, లేదా నీకు మనశ్శాంతి దొరకదు. అలాగే మనం ఏంటంటే ప్రతి భావానికి బాధక స్థానంలో కూర్చున్న గ్రహాలకు సంబంధించిన పీడాహార స్తోత్రాన్ని రెమెడీగా చెప్పొచ్చు, రూల్ వన్. ఆ భావానికి మనకు ఎందుకు వస్తుంది బాధ అనంగానే, బాధ అనంగానే ఒకటే గుర్తుకు పెట్టుకుని ఆ భావానికి బాధక స్థానం ఏమైంది, అక్కడ ఏ గ్రహాలు కూర్చొని ఉండే, గోచారంలో ఏదైనా గ్రహాలు సంచరిస్తున్నాయి ఆ సమయంలో సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి. చాలా సింపుల్ గా మీరేంటంటే ఒక్కొక్క భావానికి బాధక స్థానం, ఇప్పుడు ద్వితీయ అధిపతి అనుకోండి, మేష లగ్నం ద్వితీయం వృషభం అయింది, స్థిర రాశి అయిందిగా. దాని యొక్క బాధక స్థానం ఏంటి, అక్కడి నుంచి నవమ స్థానం. అక్కడి నుంచి నవమ స్థానం మనకి ఏమవుతుంది, మకర రాశి అవుతుంది. అంటే ఒక పర్సన్ ఫైనాన్షియల్ గా నేను బాగా ఎదగలేకపోతున్నానండి, ఫైనాన్షియల్ గా బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, ఫైనాన్షియల్ గా బాగా లాస్ అవుతున్నాను నన్ను, ఇమీడియట్ మీరు ఏంటంటే మకర రాశిలో ఏ గ్రహాలు కూర్చున్నాయి చూడండి, మేష లగ్నానికి. ఎందుకంటే ఆ ద్వితీయ స్థానం ఫైనాన్షియల్ మ్యాటర్, కుటుంబ స్థానం. ఒకటి, శని ఎక్కడ కూర్చొని ఉన్నాడు, దాని యొక్క అట్రిబ్యూట్స్ వల్ల ఇతనికి దానికి ట్రిగ్గర్ చేశాడు అనుకోండి, తనకు ఫైనాన్షియల్ లాస్ అవ్వక వస్తుంది. రెండోది, ఈ మకర రాశిలో ఏదన్నా గ్రహ సంచారం జరుగుతుందా గోచారంలో చూడండి, ఆ గ్రహాల యొక్క అట్రిబ్యూట్స్ వల్ల మళ్ళీ ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా బాధ అనేది ఎక్కడ వస్తుంది అంటే అక్కడి నుంచి నవమభావం, ద్వితీయం స్థిర భావం అయింది, స్థిర రాశికి బాధక స్థానం ఏంటి మనకి మకరం అయింది, తొమ్మిదో భావం. అర్థమైనా? కుజుడు కూర్చున్నాడు, నువ్వు ఎవరన్నా కెలికావు, లిటిగేషన్ పెట్టుకున్నావు, గొడవల్లోకి వెళ్ళావు, లేదా లోన్స్ లోకి వెళ్ళావు, నువ్వు ఫైనాన్షియల్ గా డౌన్ అయిపోయావు. కుజుడు లక్షణాలు ఏంటి, లోన్ కారకుడు డిఫాల్ట్ గా, లిటిగేషన్ కారకుడు కుజుడు. మనం ఏం చెప్తాం, ఓ నీకే మేష రాశిలో ఉచ్చ స్థితిలో కుజుడు కూర్చున్నాడు, నీ అంత తోపు లేడు తూము లేడు, లగ్నాధిపతి ఉచ్చలో ఉన్నాడు అంటాం. ఉచ్చలో ఉన్నాడు అంటే కాదంటల్లా. కానీ అదే ద్వితీయ భావానికి బాధకుడిగా మారాడు కుజుడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో అతను పడే బాధ కుజుడు వల్ల చాలా ఎక్కువ ఉంటుంది. నేను మెకానికల్ సంబంధించిన బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి, మిషనరీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలక్ట్రికల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, కంప్లీట్ డౌన్ అయిపోతుంది. నా లైఫ్ లో చూసా మేష లగ్న జాతకులకు కుజుడు ఉచ్చ స్థితిలో అంటే ఫైనాన్షియల్ డౌన్ అయిన వాళ్ళు చాలా మంది చూసారు. కుదిరే అట్రిబ్యూట్స్ పట్టుకున్నారు. యాంకర్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, ఇగోస్ ఉంటాయి, లిటిగేషన్స్ ఉంటాయి, భూ వివాదాలు ఉంటాయి. ఫైనాన్షియల్ మ్యాటర్ డ్యామేజ్ చేస్తాడు కుదిరి అక్కడ. ఉచ్చస్థితే, నేను కాదన్నా, డ్యామేజ్ చేస్తాడు. పంచమాధిపతి ఉచ్చ స్థితిలో లగ్నంలో కూర్చున్నాడు సూర్యుడు, కానీ పంచమాధిపతి ఆ అధిపతే బాధక స్థానంలోకి వెళ్ళిపోయాడు. మేష లగ్నంలో సూర్యుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. పంచమాధిపతి ఉచ్చ స్థితిలో ఉంటే జనరల్ ప్రిడిక్షన్ ఏం చెప్తాం మనం, జనరల్ గా చూసుకుంటే నీకే సూపర్ తెలివిగలవాడు, ఎడ్యుకేషన్ అది ఇది సూపర్ అంటాం.
కానీ నేను అనే అహంకారం వల్ల ఇతను ఆనందం పోతుంది. పంచమంలో ఆనందం, సంతోషం. సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడుగా, రాజు అయ్యాడుగా. కానీ పంచమ భావం స్థిర రాశి అయింది మేష లగ్నానికి. లగ్నంలో సూర్యుడు ఉచ్చ స్థితిని పొందాడు. దీనివల్ల ఏం పొందుతుంది అతనికి? తను ప్రాపర్ ఆనందాన్ని పొందలేడు, ప్రాపర్ సంతోషాన్ని పొందలేడు. అర్థమైనా? తన అహంకారాల ఆలోచనల అహంకారం వల్ల రేపు సంతానాన్ని బాధిస్తాడు. ఎందుకంటే పంచమాటి సంతానంగా ఇతనికేమో ఈగో ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, అహంకారం ఎక్కువ ఉంటుంది, ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. తన ఆధిపత్యం తన పిల్లలకి బాధాకారకంగా మారింది. లగ్నాసురుడు ఆధిపత్యం చేస్తాడు, డామినేటింగ్ చేస్తుంటాడు. పంచభావానికి అది బాధక స్థానం అయింది. తన డామినేషన్, తన వ్యక్తిత్వంలో డామినేషన్ తన సంతానాన్ని ఇబ్బంది పెడతాడు. తను స్వయంగా బాధగలుగుతాడు సంతానాన్ని. తన ఆలోచనలకే తన ఆధిపత్యం వల్ల బాధ ఉంటుంది. తన ఆధిపత్యం వల్లే తను సంతోషాన్ని అనుభవించలేడు. ఎందుకంటే సంతోష భావం మన పంచమ భావం. ఫోర్త్ హౌస్ సుఖస్థానం అయితే సంతోష స్థానం పంచమ భావం. అది డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సూర్యుడు ఉచ్చస్థితి. దాంట్లో అసలు మన కాదను మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఇప్పుడు సము వృషభ లగ్నాన్ని తీసుకుందాం. వృషభ లగ్నాన్ని తీసుకున్నప్పుడు మనకి శుక్రుడు ఉచ్చస్థితిని పొందాడు. మన దగ్గరకు ఒక చార్ట్ వచ్చింది. మీకేంటండి, లగ్నాధిపతి ఉచ్చస్థితిని పొందాడు, సూపర్ అంటాం మనం జనరల్ గా. లగ్నాధిపతి ఉచ్చస్థితిని పొందాడు వృషభ లగ్నానికి, ఏకాదశంలో. పైగా మన లగ్నం చూసుకున్నాం అనుకోండి, లగ్నం స్థిర రాశి అయింది కాబట్టి ఆ స్థిర రాశికి బాధక స్థానం ఏదైతే మకరం అయింది కాబట్టి, మేనం బాధక స్థానం కాదు కాబట్టి, శుక్రుడు బాధక స్థానంలో లేడు కాబట్టి సూపర్ అంటాం జనరల్ గా. జనరల్ ప్రిడిక్షన్ అది, మనం అక్కడి వరకు ఆలోచిస్తాం. కానీ శుక్రుడు అంటే ఏంటి? లగ్జరీ లాట్, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బ్రాండెడ్ మైండ్ సెట్, హయ్యర్ పొజిషన్ లో ఉన్నాడు. పైగా ఆరో భావాధిపతి, అరిషడ్ వర్గాల్లో కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటే నేను గ్రేట్గా ఉండాలంటాడు, నాకు ఎక్కువ లగ్జరీస్ కావాలంటాడు, నాకు ఎక్కువ ఆభరణాలు కావాలంటాడు, ఎక్కువ సుఖాలు కావాలంటాడు, ఉచ్చ స్థితిలో ఉంటాడు. పైగా లాభస్థానంలో కూర్చొని వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాగే ఉంటారు యాక్చువల్గా. మంచి 11th హౌస్ లో శుక్రుడు అంటే మంచి అందమైన అమ్మాయిలు కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసం కూడా ఇతను చాలా బ్రాండెడ్ గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వృషభ లగ్నం అయిందిగా. ఇప్పుడు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. వృషభ లగ్నాన్ని పంచమ భావానికి బాధక స్థానంలోకి లగ్నాధిపతి వెళ్ళిపోయాడు. పంచమ భావం ఏమైంది? మన కన్య అవుతుంది, ఉభయరాశి అవుతుంది. ఉభయరాశికి దాని సప్తమ భావం బాధక స్థానం. లగ్న షష్టాధిపతి అవుతే శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు? ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, పంచమాన్ని డ్యామేజ్ చేస్తాడు. అతను ఫ్రెండ్ సర్కిల్ అందమైన స్త్రీలు ఉంటారు, ఇతను ఎడ్యుకేషన్ డ్యామేజ్ అయిపోతుంది. అందమైన స్త్రీలు ఉంటారు, ఇతను సంతోషం ఆవిరైపోతుంది. అందమైన స్త్రీలు ఉంటారు, ఇతను ఆనందం ఉండదు. రెండు, మనస్సు అనేది ఏమైంది ఇక్కడ? స్థిర రాశి అయింది. మనస్సు అనుకో స్థిర రాశి చూసుకున్నాం. ఇంకా మూడో భావం మనం ఏం చూసుకున్నాం? చర రాశి. ఇక్కడ మనసు చూసుకుంటే అక్కడ ఏకాదశం పెద్ద ఇబ్బంది ఏం కాదు. పంచమానికి అష్టమంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మనకి ఇబ్బంది కాదు. మనకు నవమం అనేది ఇబ్బంది అవుతుంది చతుర్థానికి. సింహాన్ని చూస్తున్నాం అనుకోండి, అతను అష్టమంలోకి వెళ్ళాడు శుక్రుడు. కానీ ఎక్కువ డ్యామేజ్ చేసేది ఏంటంటే ఇక్కడ శుక్రుడే లగ్నాధిపతి తన చదువుని నాశనం చేసుకుంటాడు. లగ్నాధిపతి ఉచ్చ స్థితిని పొందడం వల్ల పీడించేది లగ్నాధిపతి, ఆరో భావాధిపతి. దేన్ని పీడిస్తున్నాడంటే సంతానాన్ని పీడిస్తుంటాడు. సంతానం కూడా ఒక్కసారి కలకపోవచ్చు. అందుకని సంతానాధిపతి పీఠస్థానంలోకి వెళ్ళాడు కాబట్టి కారకుడు ఆయన కాదు. గురుడు చూడాలి అప్పుడు మనం. సంతాన కారకుడు గురుడు ఎలా ఉన్నాడు, స్త్రీ జాతకంలో అయితే మాతృస్థానం చంద్రుడు ఎలా ఉన్నాడు, ఈ మనకి క్యాలిక్యులేషన్స్ వస్తాయి ముందు ముందు డీప్కి వెళ్ళే కొద్ది. అంటే లగ్నాధిపతి వల్ల తన ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది, తన ఆనందం పోతుంది. తన వ్యక్తిత్వం వల్ల, తన ఆలోచన విధానం వల్ల, తన ఆనందాన్ని కోల్పోతున్నాడు. పంచమాధిపతి బుధుడయ్యాడు, శుక్రుడు లగ్నాధిపతి అయ్యాడు. తన వ్యక్తిత్వం పంచమాధిపతికి సప్తమ భావంలో కూర్చున్నాడు, బాధక స్థానంలో శుక్రుడు బాధిస్తున్నాడు. ఆ తర్వాత గురువు ఎక్కడ కూర్చున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే వృషభ లగ్నానికి గురువు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? లేదు, ఒక స్త్రీ జాతకం తీసుకుందాం. గురుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు సార్, ఇదే వృషభ లగ్నం. గురుడు ఎక్కడ కూర్చుంటాడు? మూడో భావంలో కూర్చున్నాడు, ఒక స్థానంలో. మూడో భావం అంటే అది త్రిషాడాయం భావం అంటాం.
రెండోది వృషభ లగ్నానికి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి త్రికాయాధిపతి అంటాం, అది తర్వాత సంగతి. మూడో భావం గురుని మనం మరణకారక స్థానంలో కూర్చున్నాడని చెప్తాం జనరల్. ఒక స్త్రీ జాతకంలో సంసార సుఖం ఉండదు, పురుషుడి జాతకంలో ఉండదు, ఆ తర్వాత సంగతి. వృషభ లగ్న జాతకులకి గురుడు ఉచ్చ స్థితిలో ఉంటే సంసార సుఖం ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే, ఇప్పుడు మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, వృషభ లగ్నానికి సప్తమ భావం ఏమైంది, మనకు వృశ్చికం అయింది, స్థిర రాశి అయింది. అంటే ఇతని సప్తమ భావాన్ని, ఇతని సంసార భావాన్ని డిస్టర్బ్ చేసే హౌస్ ఏదన్నా ఉంది, బాధించే హౌస్ ఏదన్నా ఉంటే అక్కడి నుంచి నవమ భావం, వృచ్చిగా నుంచి నవభావం కర్కాటకం అవుతుంది, అక్కడ గురుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. గురుడు ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో కూర్చున్నాడో అతను అష్టమాధిపతి లాభాధిపతి అవుతా, అష్టమ లాభాధిపతి. ఇతను ఫ్యామిలీ లైఫ్ లోకి ఇలా ఫ్రెండ్ సర్కిల్ ఇన్వాల్వ్ అవటం, 11th లాట్ అంటే ఫ్రెండ్ సర్కిల్, అన్నలు అక్కలు. ఇంకా అష్టమ భావం అంటే ఇతని యొక్క నెగిటివ్ థాట్స్ ఉచ్చ స్థితిలో ఉంటాం. దానివల్ల ఇతను సంసార జీవితం అనేది డ్యామేజ్ అయిపోతుంది. మొహమాటం లేకుండా చెప్పచ్చు. మనం ఏం చెప్తాం, ఆ గురుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, తన పంచమ దృష్టి తన సంసార భావ సప్తమ భావం మీద దృష్టి వేసాడు అన్నాడు. సప్తమ భావం మీద దృష్టి వేయటం వల్ల ఏం జరుగుతుంది మహా అయితే, వివాహం చేపిస్తాడు ఆయన. వివాహం చేపిస్తాడు, పంచమ దృష్టితో సప్తమ భావం దృష్టి చేయడం వివాహం అవుతుంది. కానీ ఈ వివాహానికి సంబంధించిన బాధక స్థానంలోనే అతను కూర్చున్నాడు, వివాహం చేస్తాడు మళ్ళీ బాధిస్తుంటాడు. ఎలా బాధిస్తుంటాడు అంటే వేరే రూపంలో వస్తాడు, 11th లాటుగా, 8th లాటుగా వచ్చి కూర్చున్నాడు. 8th లాటుగా 11th లాటుగా కూర్చున్నాడు, బాధక స్థానంలో కూర్చుని డ్యామేజ్ చేస్తున్నాడు. దృష్టితోనేమో శుభాన్ని ఇస్తున్నాడు. తను ఒక చరరాశిలో కూర్చొని పంచమ దృష్టితో స్థిరరాశిని చూస్తాడు, సప్తమ భావాన్ని. వివాహాన్ని చేపిస్తాడు. వివాహ స్థానం నుంచి బాధక స్థానంలో మళ్ళీ ఆయన కూర్చున్నాడు, 11th లాట్ 8th లాట్ అవుతా. మ్యారేజ్ ని బాగా పీడిస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ మనం అదే చెప్తుంటాం, గురువుకి రెస్పెక్ట్ ఇవ్వటం, కృతజ్ఞత భావం, ఇవన్నీ తెలుసుకోండి అంట. ఉచ్చ స్థితిలో గురువు కూర్చున్నాడు, నా అంతటోడు లేడు, మన మనస్తత్వంతో ఒకళ్ళ కృతజ్ఞత తెలియజేయలేదు అనుకోండి మనం, అర్థం, భార్య కూడా కృతజ్ఞత తెలియజేయాలి. గురుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. పైగా గురుడు మూడో భావం మరణకారక స్థానం, అదొకటి మళ్ళీ. అంటే గురుడు అక్కడ ఉచ్చ స్థితి అయినప్పటికీ లగ్నార్థ్ బ్యాడ్ అని, సప్తమ భావం డ్యామేజ్ అయిపోతుంది. మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఇక్కడ గురుడు మళ్ళీ వచ్చాయి కదా, నా శుక్రుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, పంచమాన్ని డ్యామేజ్ చేశాడు. రవి ఉచ్చలో కూర్చున్నాడు, పంచమాన్ని డ్యామేజ్ చేశాడు. కుజుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, ఫైనాన్షియల్ మ్యాచ్ లగ్నాన్ని డ్యామేజ్ చేశాడు. చంద్రుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు. అంటే చూడండి, గ్రహాలు ఉచ్చ స్థితిలో కూర్చున్నంత మాత్రాన మనం ఏంటంటే జస్టిస్ చేయకూడదు, డిఫాల్ట్ గా జస్టిస్ చేయకూడదు. అర్థం, ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎక్కడ కూర్చున్నారు, ఎవరు కూర్చున్నారు, ఏంటి అని. ఏ గ్రహాలు ఎక్కడ కూర్చోనండి, ఏ భావం నుంచి ఎక్కడ కూర్చోనండి. ఎందుకంటే ఉభయ రాశిలో గ్రహాలు కూర్చున్నాయా, దాని యొక్క సప్తమంలో ఎవరు కూర్చున్నారు, ఉభయ రాశి ఏ భావం అయింది, పలానా భావం అవటం వల్ల సప్తమంలో పలానా గ్రహాలు పలానా భావాధిపతులతో కూర్చుంటం వల్ల ఈ యాట్రిబ్యూట్స్ వల్ల మనం ఈ భావానికి సంబంధించిన బాధను అనిపిస్తుంది, పీడను అనిపిస్తున్నాం. ఈ గ్రహాలు ఇక్కడ కూర్చొని పీడిస్తున్నాయి కాబట్టి ఈ గ్రహాలు పీడించకుండా పీడాహార స్తోత్రాలు చదవాలి. అంటే నవగ్రహాలకి పీడాహార స్తోత్రం చదువుతూనే ఉండాలిగా మనం. రూల్ 1 ఒకటే. ఎన్నిసార్లు చదువుతాం, ఎన్ని రోజులని చదువుతాం? గుణాలనే మార్చుకున్నాం మనం, గ్రహాల యొక్క పాజిటివ్ యాట్రిబ్యూట్స్ తీసుకెళ్ళాం. దానివల్ల సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండోది, ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు బాధ పెడుతుంది, ఎందుకు బాధ పెడుతుంది, ఎందుకు నష్టాన్ని తెలియజేస్తుంది చూసుకుంటాం. కావాలంటే గ్రహాలు శాంతులు దానాలు తర్వాత సగం. అర్థమైందా? ఎప్పుడన్నా చూడండి, ఒక భావంలో అశుభ గ్రహం కూర్చుంటా ఆ భావం నుంచి బాధక స్థానంలోకి వెళ్ళిపోయింది ఒక అశుభ గ్రహం. అర్థమైందా? ఇప్పుడు పంచమ భావంలో ఒక అశుభ గ్రహం కూర్చుంటాయి. పంచమం అంటే సంతానం కదా. అర్థమైందా? మీకు ఎవరన్నా క్లయింట్ వచ్చాడు, నిన్న మన గ్రూప్లో అడిగారు సంతానం గురించి, ఎప్పుడు వీళ్ళకి సంతానం కలుగుతుందని. నేను జనరల్గా చార్ట్ ఓపెన్ చేశాను, వాళ్ళది వృషభ లగ్నం పడింది. పంచమ భావంలోనేమో సమ్ రాహు కూర్చున్నట్టు, ఆ రాహు కూర్చున్నాడు వృషభ లగ్నానికి. పంచమాధిపతి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంటే మేష రాశిలో పడ్డాడు. అది బుధుడు, కన్యాధిపతి బుధుడు మేష రాశిలో పడ్డాడు.
మేష రాశి కానీ మిథున రాశి కానీ సింహరాశి కానీ కన్యా రాశి కానీ వీటిని బంజర్ రాశులు అంటారు. వాటిల్లో పంచమాధిపతి బంజర్ రాశుల్లో పడ్డాడంటే సంతానం కలవటం కొద్దిగా లేట్ అవుతుంది, సమస్య అవుతుంది. పంచమంలో రాహు కూడా కూర్చున్నాడు, అదొక డిస్టర్బెన్స్ అయింది. ఈ కన్యా రాశి నుంచి సప్తమ మేన రాశిలో 4 గ్రహాలు కూర్చున్నాయి. ఇతను సంతానం కలగనీయకుండా ఒకటి, సంతానాధిపతి బంజర్ రాశిలో గెలిపాడు, డ్యామేజ్ అయిపోయాడు. సంతాన స్థానంలో ఒక అశుభ గ్రహం కూర్చోండి, డిస్టర్బెన్స్ చేస్తుంది. వీటన్నిటికంటే ఎక్కువ బాధ ఏంటంటే ఈ స్థానం నుంచి సప్తమ భావం అయిన బాధక స్థానంలో 4 గ్రహాలు కూర్చోండి. ఆల్మోస్ట్ 6 గ్రహాలు పీడిస్తున్నాయి సంతానం లేకుండా, కలగనీయకుండా అడ్డంకులు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, 6 గ్రహాలు శాంతి జరగాలి. ఎందుకంటే నేను అదే చెప్పా, మీరు ఈశ్వర ఉపాసన చేయండి, రుద్రాభిషేకాలు చేయండి, డైలీ ఈశ్వర ధ్యానం చేయండి. ఎందుకంటే ఇక్కడ దేవుడే రావాలి సంతానం ఇవ్వటానికి. ఇప్పుడు ఇన్ కేసు ఇదే కాంబినేషన్ లో గురువు కూడా వెళ్ళిపడ్డాడు అక్కడ అనుకుందాం, మనం ఏమనుకుంటాం? వృషభ లగ్నానికి గురువు ఏకాదశాధిపతి ఏకాదశంలో బలంగా కూర్చున్నాడు అనుకుంటాం జనరల్ గా. కానీ పంచమభావానికి అతను బాధకుడు అయ్యాడు. బాధకుడు తన స్థానంలో కూర్చొని బలంగా కూర్చున్నాడు. పంచమభావ కారకత్వం, గురువు కారకత్వం, సంతాన కారకుడు గురువే కదా. పైగా ఏకాదశంలో కూర్చుంటే మనం ఇంకోటి కూడా చెప్తాం, కారక భావ నాశనం అన్నట్టు ఏకాదశం చేస్తున్నాడు, అది దానికి చేస్తున్నాడు. కానీ పంచమ భావానికి నష్టం చేస్తున్నాడు ఆయన. గురుడే, కారకుడే బాధక స్థానంలో కూర్చొని ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఎప్పుడైనా సరే సంతానానికి సంబంధించిన సమస్య వచ్చింది అంటే కారకుడు సంతాన భావం నుంచి బాధక స్థానంలో ఉన్నాడా లేదని చెక్ చేయండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ సఫర్ ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, గర్జనలో గురుశాపాన్ని తీసుకొని పుట్టారు. గురుడు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సంతానం కలగట్లేదని మన ఇది మీరు పరాశ్రీ ఐడియా ఉంటే కనుక D7 చార్ట్లో కూడా సప్తాంశాలు కూడా చెక్ చేయవచ్చు, కాంబినేషన్ పడింది. చాలా మంది ఏంటంటే ఆస్ట్రాలజీలో నెగ్లెక్ట్ చేసే హౌసెస్ ఏదైనా ఉందంటే, నెగ్లెక్ట్ చేసే రూల్ ఏదైనా ఉందంటే 99% ఆస్ట్రాలజీ బాధక స్థానాన్ని రూల్ నెగ్లెక్ట్ చేస్తారు. చూస్తారు బాధక స్థానాన్ని ఎలాగా, లగ్నాత్తు మాత్రమే బాధక స్థానంలో ఎవరు కూర్చున్నారు, బాధకాధిపతి ఎక్కడ కూర్చున్నారు అంటారు. కానీ ఒక్కొక్క భావానికి పరాశర మహర్షి అట్లా చెప్పలేదు కదా, మనకి చరాస్థిర ఉభయ రాశులు చెప్పాడు ఆయన బాధక స్థానాలు. మీ జాతకంలో ఏ ఏ గ్రహాలు ఆ టైంలో సంచరిస్తున్నాయి, అక్కడ మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. పర్ఫెక్ట్ గా జ్యోతిష్యం నేర్చుకున్నాం మనం, బాగా చెప్పగలుగుతాం, జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. నేను ఫస్ట్ 8 క్లాసెస్ లో 9 ప్లానెట్స్ అట్రిబ్యూట్స్ చెప్పడానికి కారణం అది. మీరు ఎందుకు చేంజ్ అవ్వాలి, చేంజ్ అవ్వలేదు అనుకో మన గ్రహాలు మనకి అన్ని బాగానే ఉన్నట్టు ఉంటాయి, బాధ పెట్టాలని వస్తుంది, పీడిస్తాయి అయ్యి. ఒక భావానికి బాగా ఇస్తుంది, ఇంకో భావాన్ని అదే పీడిస్తుంది. ఇంకో భావానికి బాధ స్థానం అయింది, ఒక భావానికి మంచి స్థానం అయింది. ఇట్లా మీరేంటంటే ఈ ఏ లగ్నం అని రాని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏ చార్ట్ వచ్చినా కూడా ఏ ఏ భావాలకి బాధక స్థానాలు ఏమేమి ఉంటాయి, కారకత్వాలు ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు శుక్రుడు అంటే మనకి భోగాలకి సుఖాలకి అన్నిటికీ కారకుడుగా. కారకుడు వెళ్ళి సుఖస్థానం నుంచి డ్యామేజ్ బాధక స్థానంలో పడ్డాడు. ఎప్పుడైనా సరే శుక్రుడు సుఖస్థానం అంటే చతుర్థం, చతుర్థం చెర్రాశి అయింది వాళ్ళ జాతకంలో. చెర్రాశి నుంచి ఏకాదశంలో శుక్రుడు కూర్చున్నాడా, వీళ్ళు సుఖాలు ఉండవు, కారకుడే బాధకుడయ్యాడు. వాళ్ళ జాతకంలో స్థిర రాశి అయింది, వృషభ లగ్నానికి చతుర్థం అంటే మనకి అంటే సింహం అవుతుంది, అంటే సుఖస్థానం సింహం వృషభ లగ్నానికి. అక్కడి నుంచి చతుర్థం నుంచి నవమ స్థానం ఏంటి మనకి 12th హౌస్. మేషంలో శుక్రుడు పడ్డాడు, లగ్నాధిపతి వేస్తాను. జనరల్ గా శుక్రుడు 12లో ఉత్సాహ గుణాన్ని తీసేసుకుంటాం, జనరల్ గా తీసుకుంటాం మనం. సుఖం లేకుండా తీసేదే, వీళ్ళకి ఏ సుఖం ఉండదు జీవితంలో, ఏ సుఖం ఉండదు, ఏ కంఫర్ట్ని ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే సుఖస్థానం నుంచి బాధక స్థానంలో కారకుడు వెళ్ళి ప్లేస్ అయ్యాడు, ఆ కారకుడే బాధకుడు అయ్యాడు. కారకుడు ఎప్పుడు బాధకుడు అవ్వకూడదు, రూల్ 1. గురువు లక్ కారకుడు. ఒక భావం నుంచి బాధక స్థానంలో గురువు వెళ్ళి కూర్చున్నాడు అనుకో, ఆ భావానికి సంబంధించిన లక్ కారకుడే అక్కడ బాధకుడు అయ్యాడు, అంటే నీకు గురుశాపం ఉంది.
శుక్రుడే బాధకుడయ్యాడు, స్త్రీ శాపం ఉంది. చంద్రుడే బాధకుడయ్యాడు, మాతృశాపం ఉంది. ఇట్లా మీరేంటంటే శాపాలు చెప్పొచ్చు. ఆ గ్రహానికి పీడాహార స్తోత్రాలు చదివించాలి. ముందు పాజిటివ్ అట్రిబ్యూట్స్ నేర్చుకున్నాక మీరు పీడాహార స్తోత్రంలోకి వెళ్ళండి. ఎందుకంటే కంప్లీట్నెస్ అనేది ఉండాలిగా. నీ గుణాలు మార్చుకోవాలి. నీ గుణం మార్చుకున్న తర్వాత ఆ గ్రహానికి పీడను తగ్గించమని ఆ గ్రహాన్ని మొక్కాలి. మొక్కి ముందుకెళ్ళాలి. మనం జడ్జిమెంట్ చేయడానికి ఇక్కడ ఎవరిని లేదు కదా. తన వల్ల నేను చేయలేకపోతున్నా, తిన వల్ల చేయలేకపోతున్నా, ఎలా జడ్జిమెంట్ చేస్తాం? నువ్వు ఆల్రెడీ ఒక ప్రారంభం పెట్టుకుని పుట్టుకున్నావు గ్రహంలో అక్కడ. గురుశాపం ఉంది. గత జన్మ గురుశాపం ఉంది. ఈ రోజుల్లో కూడా నువ్వు, గురువు అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ రూల్ వన్. గురువు పాజిటివ్ అట్రిబ్యూట్స్, నెగిటివ్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు గురువు అంటే గౌరవం. మనం అవతల వాళ్ళని జడ్జిమెంట్ చేస్తూ వాళ్ళని అవమానించే లక్షణం ఉంది. వాళ్ళని ఏలెత్తి చూపిస్తున్నాం చిన్న పెద్ద లేకుండా. వాడు ఎలాంటాడు, వీడు ఎలాంటాడు అని విమర్శిస్తున్నాం. అంటే ఏంటి, మన జాతకంలో గురు బలహీనం తగ్గింది. ఆ వాసన వస్తుంది మనకంటే నా గత జన్మ నుంచే గురుడు యొక్క శాపం ఉంది. ఈ జన్మలో నేను ఇలా బిహేవ్ చేస్తున్నా. సహాయం పొంది కూడా అవతల వాళ్ళు ఏం ఇచ్చారనే గుణం ఉంటుంది నాకు. నా గురుబలం పోయింది. గతంలో పోయింది, తెలుసుకోలేదు. ఇప్పుడు జ్యోతిషం వల్ల తెలుసుకోగలిగాను. ఇప్పటి నుంచైనా నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆస్ట్రాలజీ ఏం చేస్తుంటే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకో, ఫస్ట్ మారు అంటుంది జ్యోతిషం అనేది. అష్టం భావం ట్రాన్స్ఫర్మేషన్. మనం మారాలి. మారిన తర్వాత మనం ఏంటి, పశ్చాత్తాపం పొందాలి. మానసికంగా వాళ్ళకి క్షమాపణ కోరుకోవాలి. అడుగుతారు, ఎవరు అడిగారు, దక్షిణంలో పితృదేవతలు పుట్టబడితే ఏం చేయాలంటే క్షమాపణ కోరుకో. నైన్త్ హౌస్ పితృదేవతలు. ఏమో, నీ జాతకంలో ఎక్కడెక్కడ ఏ తప్పులు చేసావు నీకు తెలియదు. దీపం పెట్టి క్షమాపణ కోరుకుంటాం. పితృదేవతలు దక్షిణంలో దీపం పెట్టి కొద్ది కొద్దిగా మన కర్మ కరిగా ఉన్నదా. పీడాహార స్తోత్రాలు అంటే అంతే. మన పీడని హరించమని వాళ్ళని కోరుకుంటున్నాం మనం. గురువు అంటే ఈజీ కాదు. గురువు అంటే డైరెక్ట్ దేవుడే. ఈ ఆచార్యులు ఉపాధ్యాయులు వీళ్ళు తర్వాత సంగతి. గురువు దేవుడు. గురు దృష్టి మంచిది. ఆ గురువే దైవ శాపం అంటాం మనం. ఎందుకంటే గురుడికి 2, 5, 9, 11 కారకత్వాలు ఉంటాయి. రెండో భావానికి కారకత్వం ఆయనే. రెండో భావం నుంచి బాధక స్థానంలో గురువే స్థితి పొందాడు అనుకుందాం. జనరల్ గా ఒక మేష లగ్నానికి గురువు నేచబడ్డాడు. గురువు నవమాధిపతిగా నేచబడ్డాడు, కానీ ద్వితీయ కారకుడు నేచబడ్డాడు. బాధక స్థానంలో నేచబడ్డాడు. అంటే గురుశాపం ఉంది నీకు. కాబట్టి నీ కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుంది ద్వితీయం. నువ్వు ఫైనాన్షియల్ గా ఎంత సంపాదించినా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. ఇది గురుశాపం. నువ్వు గర్జనలో చేస్తే ఈ జన్మలో అదే వాసన ఉంటుంది నీకు. గురువుల సపోర్ట్ దొరకదు నీకు. లేదు, ఒక పంచమ భావం నుంచి బాధక స్థానంలో గురువు వెళ్ళాడు, గురుశాపం. జీవితంలో ఆనందం, సంతోషం, సంతానం, సెల్ఫ్ లెర్నింగ్ లేకుండా చేస్తుంటాడు. నవమ భావం నుంచి బాధక స్థానంలో గురువు వెళ్ళాడు. నీకు ఏ ఆపర్చునిటీ లేకుండా గురువు చేస్తున్నట్టు అది గురు శాపం అది. ఏకాదశి భావం నుంచి బాధక స్థానంలో గురువు వెళ్ళాడు. అది గురుశాపం. నీకు లాభాలు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నావు, స్నేహితుల వల్ల సమస్యలోకి వెళ్తున్నావు, గురుశాపం అది. ఇలా ఏంటంటే ఒక్కొక్క గ్రహ శాపాలను కూడా మనం చూడాలి. ఏ భావం నుంచి కారకుడు ఎప్పుడు బాధక స్థానంలోకి వెళ్ళకూడదు. రూల్ వన్. అర్థమైందా? ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి కదా. ఇప్పుడు కుజుడు ఎఫర్ట్స్ లాడ్ అనుకున్నాం. ఎఫర్ట్స్ హౌస్ ఏంటంటే తృతీయ భావం. తృతీయ భావానికి బాధక స్థానంలోకి కుజుడే వెళ్ళాడు. తనకుండే యాంగ్రిష్ వల్ల తను చేసే ప్రతి ప్రయత్నం నాశనం తనే చేసుకుంటాడు. కుజుడు యొక్క శాపం అది. సోదర వర్గాల శాపం గత జన్మ నుంచి. ఈ జన్మలో కూడా అదే సోదర వర్గంతో విభేదాలు ఉంటాయి ఆయనకి. తన ఎఫర్ట్స్ నాశనం చేసుకుంటాడు. ఫోర్త్ హౌస్ అనుకుందాం. సుఖస్థానానికి ఇద్దరు గ్రహాల కారకలు. ఒకటేమో చంద్రుడు కారకుడు అవుతాడు, ఇంకోటి శుక్రుడు కారకుడు అవుతాడు సుఖస్థానం. ఈ ఇద్దరు కారకులు సుఖస్థానం నుంచి బాధక స్థానాల్లో ఎప్పుడు ప్లేస్ అవ్వకూడదు. వాళ్ళ జీవితంలో సుఖాలు ఉండవు వాళ్ళకు. ఎంత కష్టపడి పైకి ఎంత మెహర్బానీగా ఎన్ని రకాలుగా సంపాదించినా సుఖాన్ని అనుభవించలేని జీవితాలు ఇవి. అదే. అలాగే విద్యాకారకుడు బుధుడు. ఎడ్డుగా తెలివితేటలాడు బుధుడు. ఈ బుధుడు విద్యాస్థానం నుంచి, అంటే చతుర్థ పంచమాల నుంచి బాధక స్థానంలో ప్లేస్ అవ్వకూడదు. వీళ్ళకి ఎడ్యుకేషన్ ముందుకెళ్ళదు. వీళ్ళ ఇంటెలిజెన్స్ వీళ్ళకి సహకరించదు. అసలు మన జీవితంలో ఏది అనిపించాలన్నా, సుఖం పొందాలన్నా, మన సంతోషాన్ని అనుభవించాలన్నా, మనకి ఎన్ని కోట్లు ఆస్తున్నా కూడా
బుధుడు ఇంపార్టెంట్. ఈ బుధుడు ఈ రెండు భావాల నుంచి వాటి యొక్క బాధక స్థానంలో ప్లేస్ అయ్యాడా, ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాలను అనుభవించలేరు. అందుకంట మాతృ ఆయనతో బాగుండి, చిన్నపిల్లలతో బాగుండి, అక్క చెల్లెలతో బాగా మెయింటైన్ చేయండి. మనం ఎక్కడికైనా వెళ్తున్నావా, బుధుడు అంటే వ్యాపార గుణం, ఏదైనా తీసుకెళ్ళండి, ఇచ్చిపుచ్చుకునే గుణాలు, మర్యాదగా ఉండండి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఈ యాట్రిబ్యూట్స్ అన్ని, ఇన్ని గ్రహాల యాట్రిబ్యూట్స్ ఎందుకు చెప్పారంటే మన జాతకంలో గోచారంలో కూడా వాళ్ళు సంచరించు. ఆ పర్టికులర్ టైంలో ఒక నెల 2 నెలలు డిస్టర్బెన్స్ రావచ్చు. ఈ గుణాలు మనం డైలీ అలవాటు చేసుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళు సంచరిస్తున్నా మన గుణాల్లో మార్పు రాదు కాబట్టి మనకు పెద్దగా డ్యామేజ్ కావు మనం. మన పీడాహార స్తోత్రం చదివే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవాలయాలకు వెళ్ళే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైంది? గుణాలు మనం పెంచుకోవాలి. నవగ్రహ గుణాలు, యాట్రిబ్యూట్స్ మన లైఫ్ లో బలంగా పెంచుకోగలిగితే ఈ బాధకాలు ఏవైతే ఉంటాయో, బాధక స్థానంలో కూర్చున్న గ్రహాలే కానీ, బాధకాధిపతి ఎక్కడైనా ప్లేస్ అయ్యాడే కానీ, ఆ యాట్రిబ్యూట్స్ వల్ల మనకు పెద్దగా ఇబ్బంది పడం, మనం సఫర్ అవ్వం. మీ జీవితంలో ఎంతమంది వస్తుంటారు, నాకు ప్రమోషన్ రావట్లేదండి అంటాం. గ్రోత్ కారకుడు గురుడు, 10th హౌస్ ప్రమోషన్ స్థానం. వాళ్ళ జాతకంలో 10th హౌస్ నుంచి బాధక స్థానంలో గురుడే వెళ్ళాడు, గురుశాపం అది. కారకుడు వెళ్ళిపోయాడు, ప్రమోషన్ కారకుడు. ప్రమోషన్ అంటే 11th హౌస్, కారకుడు అయ్యాడు. 10th హౌస్ నుంచి ప్రమోషన్ కావాలి మనకి. గురుడు 10th హౌస్ నుంచి బాధక స్థానంలో ప్లేస్ అయ్యాడు, గురుశాపం. ప్రమోషన్ రాదు, ఆధిపత్యం రావాలి. ఇంకోడు కారకుడు కూడా అయ్యాడు, అక్కడ దాకా నాకు ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేస్తానంటే రావట్లేదండి అంటాడు. నాకు 4th హౌస్ లో, నా 10th హౌస్ లో రవి కూర్చున్నాడండి అంటాడు, ఉద్యోగం రాలేదండి అంటాడు. అంటారు కొంతమంది. ఇప్పుడు రవి మనకి ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు అనుకోండి, జనరల్ గా మనకి ఉద్యోగం అనగానే ఏం చూసుకుంటాం, 10th హౌస్ అంటే స్టేటస్ తర్వాత సంగతి. ప్రతి పనికి కర్మస్థానం 10వ భావం. కానీ 6వ భావం ఒకరి కింద పనిచేసే ఉద్యోగం కదా. ఈ 6వ భావం నుంచి బాధక స్థానంలోకి ఎక్కడ వెళ్ళాడు అన్నది చాలా ఇంపార్టెంట్. రవి వెళ్ళకూడదు, రవి ఇబ్బంది పడకూడదు. లేదు, ఏదైనా గ్రహం వెళ్ళి కూర్చుంది 6 నుంచి బాధక స్థానంలో, ఆ గ్రహం వల్ల ఇతను ప్రమోషన్ రావట్లేదు అని అంటే, ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా కూడా మీరు ఏంటంటే 10th లాట్కి, సూర్యుడికి ఈ తర్వాత చెప్తారండి మీకు. ప్రభుత్వ ఉద్యోగాల క్లాస్ ఒక రోజు తీసుకెళ్తా. మీకు పరాశరలో అయితే దశాంశలో కూడా చెక్ చేయొచ్చు. బిఎన్ఎన్లో అనుకోండి, మనకి శనితో కనెక్షన్స్ లో మనం తీసుకెళ్ళి చెప్పొచ్చు అది. ఎందుకంటే ఈ బాధక స్థానాలు చాలా ఇంపార్టెంట్. ఇది పరాశర లగ్నం నుంచి చూసుకుంటాము, రేపొద్దున బిఎన్ఎన్ లో కూడా చెక్ చేయాల్సి వస్తుంది. గురువుని లగ్నంగా చేసుకుని మనం చూసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నాడీ అనగానే సూక్ష్మంగా వెళ్ళటం, ఎవ్రీ బేసిక్ ని సూక్ష్మంగా ఆలోచించటం. చాట్ రాగానే మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఎవరన్నా బాధ అన్నారనుకోండి, దేనికి సంబంధించిన బాధ అని అడగండి, ఆ భావం నుంచి బాధ స్థానం చూడండి. రూల్ 1 అక్కడ కూర్చున్న గ్రహాలు పీడిస్తే ఆ బాధకాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఆ పనులు వీళ్ళు ఏమైనా చేశారని అడగండి, దానివల్ల మళ్ళీ బాధ వస్తుంది. ఈ భావాన్ని బాధకాధిపతి కుజుడు, అందుకే ప్రతి గ్రహాన్ని మనం నెగిటివ్ గా ట్రిగ్గర్ చేయకూడదు అనేది. పాజిటివ్గా ఉండండి అంట. పాజిటివ్ ఉంటే ప్రాబ్లం ఏముంటుంది చెప్పండి? మన కర్మ ఎలాగో వస్తుంది, మన ప్రారంభం మనకు అనుభవంలోకి వస్తుంది, దాన్ని ఆపలేం మనం. ఆల్రెడీ రాసి పెట్టుకుని పుట్టుకున్న జాతక చక్రాన్ని, సిచ్యువేషన్లు వస్తా ఉంటాయి. ఆ గ్రహాలకు శాంతులు చేసుకుంటా, ఆ గ్రహాలకు పీడలు చేసుకుంటా, పీడాహార స్తోత్రం చదువుకుంటా, ఆ గ్రహం యొక్క పాజిటివ్ యాట్రిబ్యూట్స్ బాగా పెంచుకుంటాం మనలో, ముందుకెళ్ళాలి. వ్యాపారం కూడా అంటే అంతే. పలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానండి అంటాడు. ఆ బిజినెస్ హౌస్ అంటే 7th హౌస్. అర్థం, 7th లాట్ ఎక్కడ ప్లేస్ చేయడు రిటైల్ సెక్షన్ అంటే. 7th లాట్ పలానా కుజగ్రహం అయింది, ఈ టెక్నికల్ రియల్ ఎస్టేట్ వెళ్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఈ లాటే బాధక స్థానంలో కూర్చోవచ్చు. 7th హౌస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది? అయితే రియల్ ఎస్టేట్ లో డిఫరెంట్ ఇవి ఉంటాయి. ఇక కొంతమంది ఇంటీరియర్ వైపు వెళ్దాం అనుకుంటాడు రియల్ ఎస్టేట్ లో, ఓకే బాగుంది. ఆ బిజినెస్ వైపు చూద్దాం అనుకోండి, శుక్రుడు ఇన్ కేసు బాధక స్థానంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, బిజినెస్ స్థానంలోంచి అవుట్, అతను అదే ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ లో లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు, నేను మీడియేషన్ చేద్దాం అనుకుంటున్నానండి బాగా రియల్ ఎస్టేట్ లో అనుకున్నాను, ఇమీడియట్లీ బుధుడు చూడు. ఈ బుధుడు నుంచి, సూర్యుడు నుంచి
ఇది సారీ, కుజుడి నుంచి బాధక స్థానంలో బుధుడు కూర్చున్నాడా, బ్రోకరైజేషన్ పనికిరారు వీళ్ళు. తన కమ్యూనికేషన్ వల్లే తన బిజినెస్ నాశనం అయింది, రూల్ వన్. లేదా సప్తమ భావం నుంచి బాధక స్థానంలో బుధుడు కూర్చున్నాడు. ఒక మేష లగ్నాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. సప్తమ భావం అనగానే మనకేమొస్తుంది, తులారాశి వస్తుంది. మేష లగ్నం సప్తమ భావం తులారాశి, తను బిజినెస్, రిటైల్ బిజినెస్ చేద్దాం, ఎనీ బిజినెస్, ఏదో షాప్ పెట్టుకుంటాడు, ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుంటాడు. ఇన్ కేసు సింహరాశిలో, అంటే బాధక స్థానం సింహరాశి అవుతుందిగా, ఏకాదశం చర్రాశి అయింది, సప్తమ భావం ఏకాదశిలో సింహరాశి అయింది, అక్కడ బుధుడు కూర్చున్నాడు. బుధుడు అంటే ఎవరో కమ్యూనికేషన్ లాడు. బిజినెస్ లో మనకు కావాల్సిన ఏంటి, మార్కెటింగ్, కమ్యూనికేషన్ చేయటం, మంచిగా మాట్లాడటం, సేల్స్ చేయటం. ఇతను మౌనంగా ఉండి పక్కన కూర్చోమంటారు ఆయనకి. నువ్వు పనికిరావు సేల్ కౌంటర్లోకి, నువ్వు కౌంటర్లోకి పనికిరావు, స్లీపింగ్ పార్ట్నర్ ఉండు, నువ్వు మాట్లాడమాక మౌనంగా ఉండు అంట. ఇతను ఎప్పుడైతే మాట్లాడతారో అది బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. బుధుడు వాక్కారకుడు. నీ తెలివితేటలు వాడమాక బిజినెస్ లో అంట. బుధుడు తెలివిలాడు. ఎక్కడ కూర్చున్నాడు, బాధక స్థానంలో కూర్చున్నాడు, బిజినెస్ హౌస్ కి. ఇతను తెలివితేటల వల్ల ఇతని వ్యాపారం రోడ్డు మీద పడేస్తాడు. నీ తెలివితేటలు కాదు, నువ్వు పక్కన తెలివితేటలు వాడుకో, నీ తెలివితేటలను కొన్నాళ్ళు కట్టి పెట్టు, నువ్వు ఎంత తెలివిగలవాడువేనా అంట. ఎందుకంటే దీనికి పనికిరాదు. ఈ సప్తమ భావానికి, రిటైల్ సెక్షన్కి నువ్వు పనికిరావు. నీ తెలివితేటలు పనికిరావు. నువ్వు బయట పెద్ద మేధావి అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. పంచమంలో బుధుడు కూర్చున్నాడు అనుకోండి, మంచి హైలీ ఇంటెలిజెంట్ పర్సన్. డిఫాల్ట్ గా పంచమ భావంలో బుధుడు హైలీ ఇంటెలిజెంట్, నెంబర్ వన్ ఎడ్యుకేటెడ్, నెంబర్ వన్ టీచర్. కానీ బిజినెస్ కి పనికిరాదు నువ్వు. ఎందుకంటే బిజినెస్ అంటే సప్తమ భావం, బిజినెస్ కారకుడు బుధుడే. ఆ బుధుడే మళ్ళీ బాధక స్థానంలో ప్లేస్ అయ్యాడు, కాబట్టి బిజినెస్ కి పనికిరాదు నువ్వు ఎన్ని తెలివితేటలు. నీకు బుధ శాపం బిజినెస్ పొందే. నీకంటే అత్తమామలు గౌరవించడం చేత కాదు, మేనల్లను గౌరవించడం చేత కాదు, మేనకోడలను గౌరవించడం చేత కాదు, చెల్లెళ్ళు గౌరవించడం చేత కాదు. అందరిని తిడతా ఉంటావు. అందరిని తిట్టేవాడికి వ్యాపారం ఎందుకు అయింది? అవదు. రోడ్డు మీద పడతాడు. బుధుడు వ్యాపారకారకుడు కదా. మాతుల న్యాయాన్ని గౌరవించాలి. గౌరవించడం చేత కావట్లేదు నాకంటే, నేను బిజినెస్ పనికిరాను అని. అందుకని నా గ్రహం బాగాలేదు, వ్యాపారానికి నా బుధుడు బాగాలేదు అని మీకు సిమ్టమ్ తెలుస్తుంది. ముందు ముందు మీరు ఏంటంటే జాతకాలకి చక్రాలు ఏమి ఓపెన్ చేయక్కర్లేదు. ఒక పర్సన్ వాళ్ళ అక్క చెల్లెలు ఎవరు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు, మేనల్ని తిడుతున్నాడు, సిచ్యువేషన్ మీరు చూశారు, ఇతని వ్యాపారంలో లాస్ అవుతాడని నేను చెప్పొచ్చు. ఎందుకంటే బిజినెస్ కారకుడు ఆయన, వీళ్ళందరూ తిడుతున్నాడు, మన కళ్ళ ముందు కనబడుతుంది, జాతక చక్రం మనకు తెలియదు, ఇతని వ్యాపారంలో నష్టాలను అనుభవిస్తాడు అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు డ్యామేజ్ అయితేనే ఇలాంటి గుణాలు వస్తాయి ఆడ. బిజినెస్కి పనికిరాడు. సింపుల్ లాజిక్. గురువుని ఒక పర్సన్ అంటున్నాడు అనుకోండి, చాలా డ్యామేజ్ ఉంటుంది. అతను లక్ అనేది లేకుండా చేస్తుంటాడు. అందుకే పాజిటివ్, ప్రతి ఈవెంట్కి మనం పాజిటివ్గా వెళ్ళాలి. అర్థం, ఒక మనిషి బాగా నాకు జాబ్ పోయిందండి, నిలబట్టలేదండి, కెరీర్లో సక్సెస్ అవ్వట్లేదని అంటాడు. ఎందుకంటే గురువు రాహు వీళ్ళిద్దరు ఏంటంటే గ్రోత్ కారకులు. వాస్తవం చెప్పాలంటే గురువు ఎక్స్పాండ్ చేస్తాడు మన లైఫ్ని, రాహు ఓవర్ ఎక్స్పాండ్ చేస్తాడు. రాహు అంటే ఏంటి, ఇక్కడ మనకి జనరల్ గా తీసుకుంటే, రాహు ఎప్పుడు బాధక స్థానంలో పడ్డాడు అనుకోండి, డ్యామేజ్ చేస్తాడు, మామూలుగా చేయడు. గురువు కూడా అంతే. బాధక స్థానంలో పడితే ఓవర్ డ్యామేజ్ ఉంటుంది, వాళ్ళ శాపం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. గురువుతో ఏ గ్రహం కనెక్ట్ అయినా సరే, గురువు అంటే లక్ లాంటి. నా జాతకం గురువు శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు. నేను బాగా స్త్రీలను బాగా ఇష్టపడుతుంటాను, గౌరవిస్తుంటాను, మర్యాద చేస్తుంటాను, ఎప్పుడు ఫుడ్ను బాగా ఆస్వాదిస్తుంటాను. అలా చేస్తున్నందువల్ల నా లక్ పెరిగింది. రెస్పెక్ట్ ఇస్తుంటాను. ఆడపిల్ల కనబడితే బాగా రెస్పెక్ట్ ఇస్తాను. ఆ రెస్పెక్ట్ వల్ల ఏంటంటే నా లక్ నేను పెంచుకుంటున్నాను. అదే నాకు గురు బుధులు కలిశారు అనుకో కాంబినేషన్లో. బుధులు అంటే ఏమంటే మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ నేను బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరన్నా వ్యాపారస్తులు వచ్చాడు, హాఫ్ రోడ్డు మీద అమ్ముకుంటాకు వచ్చాడు, వాడి దగ్గర నేను బేరాలు ఆడను. వాస్తవం చెప్పాలంటే అంతెందుకు ఇంతెందుకని కాంట్రవర్సీలు చేయను. రెడీ చెప్పాడు, సైలెంట్గా ఇచ్చి కొంటాను కావాలనుకుంటే, లేదనుకో వెళ్ళిపోతా. అందుకని రేట్లు ఆడను, నేను బేరాలు ఆడి ఇసుకి నేను. భయం. అందుకని నాకు నవాంశలో పురుగులు కాంబినేషన్ ఉంది. నా లక్ నేను పోగొట్టుకోలేను. నేను వ్యాపారస్తులను తిడుతున్నాను,
వీళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు, వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, 100 మాటలు అన్నాను. నా జాతకంలో గురు బుధుల కాంబినేషన్ ఏర్పడింది, 159 కనెక్షన్ కానీ ఎట్టాగనగా నా లక్ను కంప్లీట్ గా కొలాప్స్ చేసి గురు రవుల కాంబినేషన్ పడింది. నా పై అధికారులు నేను ఏలెత్తి చూపిస్తున్నా. అలాంటి అధికారి ఇలాంటి ఇలాంటి అధికారి అంటాడు. రవి అధికారి. ప్రతి రాజకీయ నాయకుడిని విమర్శించే గుణం ఉంది నాకు. నేను పెద్ద పొలిటికల్ ఇది క్రిటిక్ అనుకుందాం. అర్థమైందా? మా నాన్న కూడా విమర్శిస్తా. రవి అంటే తండ్రి. నా లక్ని నేను నా చేతులారా నాశనిస్తాను. గురుడు లక్ లాడు కాంబినేషన్ పడింది రవితో. నేను వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే నా లక్ యాక్టివేట్ అయింది. ఎందుకంటే కాంబినేషన్ పడకూడదు. గురుశీల కాంబినేషన్ పడింది. మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, సేవకులు ఉంటారు, వాళ్ళందరూ మనం మర్యాద ఇవ్వాలి. తిన్నారా లేదా, వాళ్ళకి గారు అని ఒక టైటిల్ యాడ్ చేసి పిలిస్తే తప్పేమన్నా, ఏకవచనంతో పిలవకుండా. ఎందుకంటే గురువు కూర్చున్నాడు శనితో కలిసి. నువ్వు రెస్పెక్ట్ ఇయ్యి. బిలో పావర్టీ అర్థమైనా, శ్రామికులు ఇస్తేనే నీకు లక్ వస్తుంది, లేకపోతే నీకు లక్ ఉండదు. ఆల్రెడీ కాంబినేషన్ పడిపోయాడు గురుడు. గురుడు ఎప్పుడు ఎవరితో కాంబినేషన్ పడ్డా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రాహు కాంబినేషన్ పడ్డా కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే రాహు అంటే ఆల్మోస్ట్ మాతులనే ఆయన. అర్థం, ఇన్హిల్లాస్ అంటమ్మా. కుజుడితో కనెక్ట్ అయ్యాడు రాహు. మన బామ్మర్దులను వాళ్ళని మంచి చెడు కనుక్కోవాలి. కుజురాహుల కాంబినేషన్. నా బామ్మర్దులు నేను ఏలో చూపిస్తున్నాను, ఆటోమేటిక్గా నాకు చాలా డ్యామేజ్ అయిపోతుంది. బుధరాహుల కాంబినేషన్ ఉన్నారు. ఆడపిల్లలు నేను ఇచ్చేసాను నెగిటివ్గా, చెల్లెల్ని, తమ్ముళ్ళని, మేనల్ని. బుధరాహులు యాక్టివేట్ అయిపోతారు. నా బ్రెయిన్ పనిచేయదు, రూల్ 1. నాకు ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది, రూల్ 2. నర్వస్ సిస్టమ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రూల్ 3. నాకు ఇమాజినేషన్స్ బాగా పెరిగిపోతాయి, దానివల్ల లాస్ అయిపోతాయి. బుధుడు అనగానే మరదల్లో రాహుతో కనెక్టెడ్. రాహు అనగానే ఇన్హిల్లాస్. శని రాహుల కాంబినేషన్. నా తాతలు ముత్తాతలు అందరిని నేను బాగా చూసుకుంటే నా కెరీర్ బాగుంటుంది. నేను వృద్ధులను చూడగానే ఏతాలు చేశాను, వృద్ధులకు గౌరవించట్లేదంటే నాకు శని రాహుల కాంబినేషన్, నేను రోడ్డు మీద పడతాను. నా కర్మ నిలబడదు ఇంకా. గురువు గ్రోత్, ఓవర్ గ్రోత్ రాహు. ఈ రెండు ప్లానెట్స్ ఎవరెవరితో 159 యాక్సెస్ లో పడ్డారో చూడాలి. మన బిహేవియర్స్ మారాలి. బిహేవియర్ మారకుండా మనం ఎన్ని పరిహారాలు చేసినా ఉపయోగం లేదు. నో డౌట్ అసలు. ఎందుకంటే ఆస్ట్రాలజీ అంటే మనకి జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, ముందు నువ్వు మారు, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వు. ఆ తర్వాత నీ పాపాలు గత్యం నుంచి ఏ చిట్టా తెచ్చుకున్నావో చూసుకో. అక్కడ నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, దానికి సంబంధించిన రుణాలు ఏముండే తీర్చుకో. నా క్వశ్చన్లు కలిశారనుకోండి, నాకు వాస్తవం చెప్పాలంటే అప్పు చేయాలంటే భయం. నిజంగా చెప్పాలంటే నాకు కాంబినేషన్ కుదిసేను కాంబినేషన్. కుజుడు లోన్ లాడు, కుజుడు లిటిగేషన్ లాడు. నేను అప్పిచ్చానా రాదు, రూల్ 1. చేశానా పెద్ద సమస్య, రూల్ 3. రెండు రెండు ఏది చేసినా కూడా నాకు శని బాధాకారకుడు, పీడాకారకుడు. నేను ఆ పని చేయకూడదు. శని ఎవరితో కలిసినా కూడా ఆ ట్రిగ్గర్ మనం కెలికామా, పీడన అనుభవిస్తాం. ఆరో భావాధిపతికి శనికి సంబంధం ఏర్పడినా, కుజుడితో శని సంబంధం ఏర్పడినా పేడేస్తాడు ఎక్కువగా. స్త్రీలకి కాంబినేషన్ చూసాం అనుకోండి, శని శుక్రులు కాంబినేషన్, అదే భార్య ఉద్యోగం చేస్తుంది అనుకుంటున్నాం, ఫైనాన్షియల్ గురించి ఎక్కువ ఆలోచించకొద్ది నేను పీడించబడతా. సుఖాల గురించి ఆలోచించకొద్ది పీడించబడతా. ఆలోచించడం దూరంగా ఉండాలి. భోగం కావాలనుకున్నా పీడించబడతా. ఇంకా కాంబినేషన్ పెట్టుకున్నా. అందుకంటే కొంతమంది చెప్తారు, క్రిస్టియన్ల కాంబినేషన్ ఉందా మీరు లోన్స్ జోలికి వెళ్ళమాకండి, డైరెక్ట్గా చెప్పేస్తారు. శనితో 6th లాట్ కాంబినేషన్ పడ్డా, అప్పుల జోలికి వెళ్ళమాకండి, ఇవ్వమాకండి, దూరంగా ఉండండి అంట. ఎట్లాగున్నా మీరు పీడించబడతారు, బాధించబడతారు. శని బాధిస్తాడు, పీడిస్తాడు. ఇవన్నీ మనకు బియ్యానంలో వెళ్తాయి. మన బాధలో బియ్యానంలో. మన పరాశరలో వెళ్ళే బాధకులు ఎలా ఉంటున్నారంటే, ఈ చర స్థిర ఉభయ ఆ స్థానాల నుంచి 11, 9, 7 భావాలు బాధక స్థానాలు. బాధకాధిపతి ఏ హౌస్ లో పడ్డాడు, అసలు ఈ బాధకాధిపతి ఏ గ్రహం, ఆ గ్రహం యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి, గ్రహ కారకత్వాలు ఏంటి, అది ఎక్కడ ప్లేస్ చేయాలి. ఆ భావానికి కనెక్షన్ తీసుకుంటే మనం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పీడాహార స్వాతం చెప్పినా, ఏదైనా సిచ్యువేషన్ బాధ చెప్పినా, ఫస్ట్ మీరు బాధించే హౌస్ చూడండి. సంతోషం లేదా, దాని వచ్చే బాధించే హౌస్. సంతోషం ఏ స్థానం పడింది అంటే పంచమ భావం. ఏ రాశి పడింది, ఉభయ రాశి పడిందా, చర రాశి పడిందా, స్థిర రాశి పడిందా, అక్కడి నుంచి ఏది బాధక అవుతుంది, అక్కడ ఏ గ్రహాలు కూర్చున్నాయి.
చాలా సింపుల్ గా మీరు ఒక చార్ట్ని చెక్ చేయొచ్చు. దానికి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, డిస్టర్బెన్స్ అవ్వ, బుర్రపాటు చేసుకోక్కర్లేదు. అర్థమైనా? మీకు ఏదైనా సమస్య చెప్తారు, పెళ్ళి అంటారు. సప్తమ భావం ఏ రాశి పడుతుంది, అక్కడి నుంచి బాధక స్థానాలు ఏ గ్రహాలు కూర్చున్నాయి, ఎందుకు పెళ్ళి అవనీయకుండా చేస్తుంది. సప్తమ భావం నుంచి వివాహ కారకుడు శుక్రుడు అయ్యి బాధక స్థానంలో పడ్డాడా, అంటే పెళ్ళి అవటం చాలా కష్టం కదా. మనం ఎంతకంటే సప్తమ పాపాలను పట్టిందా, సప్తమాది ఎక్కడ కూర్చొని ఎందుకు చూస్తుంటాం కదా. కారకుడు పరిస్థితి ఏంటో చూడండి. మేష లగ్నం, సప్తమాధిపతి శుక్రుడే అయ్యాడు, కారకుడు కూడా శుక్రుడే. ఈ శుక్రుడు వెళ్ళి సింహరాశిలో పడ్డాడు. పెళ్ళి అవడం ఎంత కష్టం ఉంటుంది అనుకున్నారు. చాలా కష్టం. లేదు, మనం తీసుకుందాం, వృషభ లగ్నం తీసుకుందాం, సప్తమాధిపతి కుజుడు అయ్యాడు, కారకుడు మళ్ళీ శుక్రుడేగా. ఈ శుక్రుడు వెళ్ళి కర్కాటకంలో పడ్డాడు. వీళ్ళకి పెళ్లికి, సంసార సుఖానికి చాలా కష్టంగా ఉంది. అసలు పెళ్లి అవటమే కష్టం. సరే ఏదో రకంగా పెళ్లి చేసాము, ఎన్ని శాంతులు చేసాము కంటే సంసారం నిలబడితే ఇంకా కష్టం. మ్యాచ్ కంపాటబిలిటీలో చూస్తాం ఇవి. మనకు మ్యాచ్ కంపాటబిలిటీ ఎలా ఉంటుంది అంటే గ్రూపుల్లో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి పాయింట్స్ చూసి ఫిక్స్, 36కి 27 పాయింట్లు కలిసి 36 కలిసి అంటారు. కానీ ఆ గ్రహాలేంటి, ఆ భావాలేంటి, ఈ కారకులేంటి, ఈ కారకుడు పరిస్థితి ఏంటి, ఇతను ఏ బాధక స్థానంలో కూర్చున్నాడు, అసలు సప్తమ భావం నుంచి బాధక స్థానంలో ఎవరు కూర్చున్నారు, నీ వివాహాన్ని నాశనం చేయడానికి ఎవరు కూర్చున్నారు. సప్తమ భావం వివాహం, ఫ్లేవర్, ఫ్లేవర్స్ రెండు ఉంటాయి మనకి. వివాహం నిలబడతాం ఒక ఫ్లేవర్, దాని బాధక స్థానం. ఏ గ్రహాలు అయితే కూర్చున్నాయో ఆ గ్రహ కారకత్వాల వల్ల వివాహం నాశనం అయింది. రూల్ వన్. అర్థం. రెండోది ఫోర్త్ హౌస్ యొక్క బాధక స్థానం. ఎందుకంటే సప్తం అంటే వైవాహిక సుఖం కూడా ఉంటుంది కదా. ఆ సుఖాన్ని ఎవరు నాశనం చేస్తుంది. ఈ రెండింటిని మీరు చెక్ చేశారు అనుకోండి, ఒక మనిషి యొక్క మ్యారేజ్ లైఫ్ ని మీరు కొన్ని కొన్ని గుణాలు మార్చుకోండి అని చెప్తే నిలబెట్టొచ్చు. మొహమాటం లేదు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఒక సప్తం భావం తీసుకుందాం ఎగ్జాంపుల్. సరే ఏదో వృషభ లగ్నం తీసుకోండి. ఉం? వృషభ లగ్నం తీసుకున్న తర్వాత సప్తమ భావం డిఫాల్ట్ గా మనకు వృశ్చిక రాశి అవుతుంది. అక్కడి నుంచి బాధక స్థానం ఏమైంది మనకి, కర్కాటక రాశి అవుతుంది. ఎందుకంటే స్థిర లగ్నం 9th హౌస్ బాధక రాశి. ఇక్కడ శనిలో కూర్చున్నాడు. అర్థమేనా? శుక్రుడు కూడా కూర్చున్నాడు అనుకుందాం. ఇతను వివాహాన్ని నాశనం చేయడానికి ఒకటే కారణం, ఈ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అవుతుంది. పాపం వర్క్ ప్లేస్ లో తనకి రిలేషన్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇతను మ్యారేజ్ డ్యామేజ్. ఎందుకంటే వర్క్ లాట్ బాధకుడు, తను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ వర్క్ లాట్ వచ్చి కూర్చున్నాడు. తన కెరీర్ వల్ల తన యొక్క వివాహం నాశనం అయ్యే అవకాశం ఉంది. శుక్రుడు కూడా కూర్చున్నాడు. తన కెరీర్ వల్ల తన వివాహం కూడా చేసుకోదు. నేను ఇంత స్టేటస్ కెరీర్లో ఉన్నాను, ఇలాంటి వాళ్ళు నాకు వివాహం ఏంటని. నిజంగా కారకుడితో శని కూడా కూర్చున్నాడు కదా, స్టేటస్ కూడా ఉంటుంది కదా. అర్థం. కుజుడు కూర్చున్నాడు, తనకున్న షార్ట్ టెంపర్స్ వల్ల వివాహాన్ని నాశనం చేస్తాడు. మూడో భావంలో కుజుడు, ఇది సప్తమ భావం నుంచి బాధక స్థానంలో కుజుడు కూర్చుంటాడు. ఎందుకంటే అతను కారకుడు అవుతాడు. మీరు ఎన్ని చూడాలి యాస్ట్రాలజీలో, తెలిస్తే చాలా సింపులే. చాలా ఈజీగా మీరు ఫింగర్స్ మీద ప్రిడిక్ట్ చేయొచ్చు. నేను అదే చెప్తున్నా, ఈ క్లాస్ అయిపోతే మీరు అసలు జ్యోతిష్యం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సపరేట్ గా చాలా సింపుల్ గా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏ చాట్నైనా సరే చాలా ధైర్యంగా చెప్పొచ్చు. పీడా హర్స్తోత్రాలు కూడా ఇవ్వచ్చు, రెమెడీస్ ఇవ్వచ్చు. అన్నిటికంటే ముందు ఏంటంటే వాళ్ళ గుణాలు మార్చుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్. సరే ఈ భావాలని ఇక్కడికి వదిలేద్దాం. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క భావం చెప్పుకుంటే ఎన్ని గంటల క్లాస్ అయితే నాకే తెలియదు. మీకు లాజిక్స్ ఇచ్చాను, మీరు వెళ్ళిపోండి. ఓకేనా?